ఏంటి అసలు మీ మెసేజెస్ అసలు భలే ఇస్తున్నారు. మన రిలేషన్షిప్లా కైట్ నేనైతే థ్రెడ్ నువ్వు, వదిలేయాలా పట్టుకోవాలన్న డెసిషన్ నీకే వదిలేసిన. ఈరోజు లైఫ్లో ఎట్లాంటి పొజిషన్లు ఉన్నాయి తెలుసా? చెప్పుకోవడానికి చాలా ఉంది కానీ చెప్పుకోవాలనిపించే పర్సనే ఈరోజు మన లైఫ్లో లేదు. లవ్ ఫెయిలియరా మీరు? కైండ్ ఆఫ్ ఎస్. ఎందుకు అట్లా యాక్టింగ్ అంటే మీకు చాలా ఇంట్రెస్ట్? విశ్వక్ సేన్ సార్ ఒక వీడియో ఉంటుంది. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ విశ్వక్ సార్. छोटे छोटे बच्चों को पूरों को मैं जवाब देता हूँ ఒక్కొక్కరిని దెంగితే మళ్ళీ షేప్ అవుట్ అవుతాడు. సేమ్ మీరు కొంచెం అలానే కనిపిస్తున్నారని ఎవరైనా చెప్పారా? ఫస్ట్ అంటే మన ఇద్దరు కమ్యూనికేషన్లో సో బెటర్గా మూవ్ ఆన్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ గొడవలు అయిపోయి బ్రేకప్ అయిపోయింది. ఈ రెండింటి గురించి మీరు నన్ను ఉద్దేశించి ఏం చెప్తారు? నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడా, నువ్వు మెసేజ్ చేయకపోతే నేను మెసేజ్ చెయ్యా అంటున్న ఈ జనాల మధ్య నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు మెసేజ్కి రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నీతో మాట్లాడుతూనే ఉంటా, నీకు మెసేజ్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే నువ్వు నాకు అంత ఇష్టం. అండ్ ఈ లవ్ ఇంపార్టెంటా నా ఈగో ఇంపార్టెంట్ అంటే నాకు లవ్ ఇంపార్టెంట్. నాకు ఈగో ఇంపార్టెంట్. విక్రమ్ గారు, ఒక సెలబ్రిటీ అంటే ఏంటి అంటే మీ పర్పస్లో? సోషల్ మీడియా ఈజ్ నథింగ్. ద ట్రూ పీపుల్, ద ట్రూ సర్వైవర్స్ ఆఫ్ సోషల్ మీడియా ఆర్ మేమర్స్. ఎందుకు తెలుసా? మేమర్స్ తలుచుకుంటే రాత్రికి రోడ్డు మీద తిరిగే ఒక ఏమంటారు చిన్న పర్సన్ని కూడా రాత్రి సెలబ్రిటీ చేస్తారు. అర్జున్ రెడ్డిలో డైలాగ్ చెప్పండి. ఏం మాట్లాడుతున్నావురా వాడు? ఇంకా ఏదైనా లైఫ్లో ఇది సాడ్ మూమెంట్ అన్న డేస్ ఏమైనా ఉన్నాయా మర్చిపోలేనివి? మనం లైఫ్లో అనుకుంటాం మనకు ప్రాబ్లం వస్తే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, చుట్టాలు వస్తారు, డాడీ ఎవరికో హెల్ప్ చేసి ఉంటాడు, వాళ్ళు రిటర్న్లో హెల్ప్ చేస్తారు. హానెస్ట్లీ అట్లా ఎవరు చేయరు. హాయ్ వికీ గారు. హలో. భలే క్యూట్గా, భలే హ్యాండ్సమ్గా. ఏంటి అసలు మీ మెసేజెస్ అసలు భలే ఇస్తున్నారు. అంటే మీరు ఒక క్వశ్చన్ నాకు చాలా పెద్ద డౌట్ ఉంది అసలు. లవ్ ఫెయిలియరా మీరు? కైండ్ ఆఫ్ ఎస్. అంటే ప్రతిదీ ఏది పెట్టినా కూడా ఏంటంటే ఒక సంథింగ్ స్పెషల్ మెసేజ్ అయినా కావచ్చు, సో అంటే మీ ఫేస్ ఫీలింగ్స్ అయినా కావచ్చు డిఫరెంట్గా, సో సాడ్ అయినా కావచ్చు, హ్యాపీనెస్ అయినా కావచ్చు, అసలు భలే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. అసలు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా మీకు? యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, బట్ అగైన్ ఎమోషన్ యాక్టింగ్ చేయలేం కదా. కొన్ని చేశారనుకుంటా, కానీ ఎంత చేసినా అసలు ఒక డ్రాప్ కూడా రాదు కదా మీకు. ఆ కళ్ళల్లోనే చూపెడతా ఉంటారు. అసలు నవరసాలు పండిస్తున్నారని చెప్పొచ్చా విక్రమ్ గారు? అంటే నాకు అనిపించింది ఆ ఎమోషన్ ఫీల్ అయ్యి క్యారీ ఇట్. అది ఎట్లా వస్తుందో. వెనక బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా భలే సెలెక్ట్ చేసుకుంటారు అసలు. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ అంటే నేను ఒక లైన్స్ ఇట్లా అనుకున్నప్పుడు ఐ ట్రావెల్ డైలీ ఇన్ మై కార్. ఓకే. సో కార్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఐ గెట్ ఇన్ టు ద ట్రాన్స్. ఆల్రెడీ ఇట్లా లైన్స్ ఏమన్నా రాసినప్పుడు టు గెట్ ఇన్ టు ద మూడ్. ఆ సాంగ్స్కి ఏవైతే కనెక్ట్ అవుతాయో దెన్ ఐ విల్ కీప్ దెమ్. దిస్ సింగ్ అంటే నేను అనుకున్న లైన్స్కి ఈ ఎమోషన్కి ఇది క్యారీ చేస్తుంది అని చెప్పి దట్ ఈస్ హౌ ఐ ఆల్వేస్ మ్యాచ్ సాంగ్. సూపర్, థ్యాంక్ యూ. నాకు తెలిసి ఇది మీది ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా, నేను పిలువగానే వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, అసలు ఏంటి అంటే మీ స్టడీ ఏం కంప్లీట్ చేశారు, సో ప్రజెంట్ జాబ్ ఏమైనా చేస్తున్నారా? సో బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ప్రాపర్ ఓల్డ్ సిటీ అనమాట. తగ్గేదే లేదు అసలు. బోనాలు ఫుల్ అనుకుంటా అసలు. అంటే బోర్న్ బాటమ్ ఇస్ హైదరాబాద్. అంటే నేటివ్ యాక్చువల్లీ షాద్నగర్ నాది. అంటే డాడీ ఎవ్రీ వన్ దే ఆర్ ఫ్రమ్ షాద్నగర్. బట్ నేను వచ్చేసి ఎవ్రీథింగ్ బోర్న్ బాటమ్ ఫస్ట్ కాచిగూడ టిల్ మై 4th క్లాస్. తర్వాత వి షిఫ్టెడ్ టు ఓల్డ్ సిటీ. అంటే ఇంకా నా ప్రాపర్ వన్స్ ఐ గాట్ ఎవ్రీథింగ్ అంటే అంతా అర్థమై ప్రపంచం కనిపించింది మాత్రం ఓల్డ్ సిటీలోనే. సో ఐఎమ్ ప్రాపర్ ఓల్డ్ సిటీ అనమాట. సో ఫుల్ హిందీ మాట్లాడతారు కదా ఓల్డ్ సిటీలో, చాలా భయపడతారు అసలు. నాకైతే చాలా భయం ఓల్డ్ సిటీ అంటే. అసలు నేను మ్యాక్సిమం రాను అసలు. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లమ్ అండి. అందరు అది అనుకుంటారు ఓల్డ్ సిటీలో. కానీ ప్రేమ అనురాగాలు కూడా ఓల్డ్ సిటీలో చాలా ఎక్కువగా చాలా ఉంటాయండి. అంటే ఓల్డ్ సిటీ ఇస్ దట్ వన్ ప్లేస్ వేర్ మీకు చాలా యూనిటీగా అనిపిస్తుంది. చాలా ఒకడి కోసం ఒకడు ప్రాణం ఇచ్చేస్తాడు ఓల్డ్ సిటీ. ఇలా చెప్పాలి. అమ్మో ఓల్డ్ సిటీ అంటే ఇంకా ముస్లింల రాజ్యమే అని చెప్పేసి మాట్లాడుతూ అసలు అట్లా ఉండదండి. లిటరల్గా ఏంటంటే అందరు టీవీలో అదే చూపిస్తారు. ముస్లిమ్స్లో లైక్ ఓల్డ్ సిటీలో అంటే ముస్లిమ్స్ హిందూస్ వీళ్ళ గొడవలు అవుతుంటాయి. అవన్నీ ఏముండవు మా దగ్గర చెప్పాలంటే. మా కమ్యూనిటీ పక్కనే ముస్లిం కమ్యూనిటీ, వీఆర్ వెరీ గుడ్. వాళ్ళే అదేమంటే కర్ఫ్యూలు అవి పెట్టినప్పుడు అవి వేసి వెళ్ళిపోతారు, కానీ మాకు ఎప్పుడు ఇష్యూస్ కాలే.
వీఆర్ వెరీ కంఫర్టబుల్, వీఆర్ వెరీ హ్యాపీ. సో మీకు సపోర్ట్ చేస్తారా ఈ ఫెస్టివల్స్, మనవి హిందూ ఫెస్టివల్స్ అయినప్పుడు బోనాలు వాళ్ళు అయినా మనల్ని డిస్టర్బ్ చేయరు, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయం. దెర్ ఆర్ సమ్ పీపుల్, సమ్ ఎక్స్ పీపుల్, దే క్రియేట్ దట్ ఆల్ నాన్ సెన్స్. కానీ ఇప్పటివరకు నేను ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ నుంచి నేను గణేష్ని పెడతాను పర్టికులర్గా Okay. మా ఇంటి ముందు. మా దగ్గర అవి లైక్ చాలా పెద్దగా తీస్తాం. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, మహేష్, అనిల్, ఈశ్వర్ అని చెప్పి వీ హ్యావ్ గుడ్ గ్యాంగ్. పవన్ అని చెప్పి, నరేష్, కొంతమంది మా బాయ్స్ ఉన్నారనమాట. ఓకే. ప్రాపర్ సెటప్ మా బాయ్స్, ఐ హ్యావ్ లైక్ ప్రాపర్ ఓల్డ్ సిటీ బాయ్స్ మా వాళ్ళందరూ. మేము ఒక 15 ఇయర్స్ నుంచి పెడుతున్నాం గణేషుడిని. మేము ప్రతిసారి చాలా రిచ్గా లావిష్గా తీస్తాం, నీట్గా మాతో అయినంత వరకు. ఎవ్వరు డిస్టర్బ్ చేయలే. అండ్ లాస్ట్ ఇయర్ వన్ పర్టికులర్ ఇన్సిడెంట్ చెప్తాను. వన్ పర్టికులర్ ముస్లిం, హీ కేమ్, ఆయన డొనేషన్ అంటే దేవుడు తీస్తున్నప్పుడు డబ్బులు పెట్టి వాళ్ళ పిల్లలతో ఫోటో దిగి వెళ్ళిండు. దట్ ఈస్ హౌ యూ కెన్ సీ థింగ్స్ ఇన్ ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీలో గణేష్ చతుర్థి అప్పుడు అట్లాంటివి కూడా జరుగుతాయి. కానీ అందరు గొడవలు, అవి మసీద్ దగ్గర జెండాలు ఇవి చూపిస్తారు. కానీ నేను అంటే నా కళ్ళతో మా గణేశుడు ముందు ఒక ముస్లిం వచ్చి అక్కడ డబ్బులు పెట్టి వాళ్ళ పిల్లలతో గణేశుడు ఫోటో తీసుకొని వెళ్ళిన థింగ్స్ నేను చూసాను. సో ఎలక్షన్ టైంలో అయితే అసలు ఓల్డ్ సిటీ అంటే ఇంకా అసలు మొత్తం టీవీలో న్యూస్లో మొత్తం అదే కనిపించి అలసలు మాధవి గారు సో చాలా ఇది చేసేసారు. అంటే సమ్హౌ థింగ్స్ అంటే డెఫినెట్లీ ఫర్ వన్ థింగ్ ఏం చెప్పాలంటే డెవలప్మెంట్ ఇస్ దేర్. ఇట్స్ నాట్ లైక్ ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ లేదని. బట్ అగైన్ థింగ్స్ ఆర్ అక్కడ చాలా చిన్న గల్లీలు ఉండడం వల్ల దాన్ని కూడా ఎవరు అట్లా అనుకుంటారండి. అలా ఉండదు. కొన్ని ఏరియాస్ మాత్రమే అట్లా ఉంటాయి. ఆ టీవీలలో వీడియోలలో చూసి అన్ని గల్లీలు చిన్నగా ఉంటాయి. అవే చిన్న గల్లీలో చూపెడుతున్నారు మరి. యూ వాంట్, ఐ విల్ ఇన్వైట్ యూ టు మై హోమ్. మీరు మా ఇంటికి రండి, ఐ విల్ షో యూ. మా గల్లీలు ఎంత పెద్ద ఉంటే మా గల్లీలో 2-3 కార్లు పార్క్ చేసుకోవచ్చు. పెద్దగా కూడా ఉంటాయి. కానీ అందరూ ఆ టీవీలలో చిన్న చిన్న గల్లీలు చూపెట్టే వరకు అందరూ ఓల్డ్ సిటీ. సో మొత్తానికి ఇప్పుడు చూసే ప్రేక్షకులకైతే ఓల్డ్ సిటీ బెస్ట్ అని చెప్పొచ్చా? అరే అండి, హైదరాబాద్ స్టార్ట్ అయిందే ఓల్డ్ సిటీ నుంచి. హైదరాబాద్ అంటేనే ఓల్డ్ సిటీ. ఇప్పుడు మీరు చెప్పండి, యు ఆర్ ఫ్రమ్ కరీంనగర్, హైదరాబాద్ అంటే మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుందండి? చార్మినార్. మీరు హైటెక్ సిటీ, గచ్చిబౌలి గుర్తురాదా? దట్ ఈస్ హౌ ఓల్డ్ సిటీ ఈజ్ ఆల్ అబౌట్. ఓల్డ్ సిటీ అనేది ఇట్స్ సంథింగ్ విచ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్. ఈవెన్ ఇఫ్ యూ సీ మై ఇన్స్టాగ్రామ్ బయో, ఓల్డ్ సిటీ అని చాలా ప్రైడ్గా చెప్పుకున్నాను. ఎందుకంటే అందరు ఇదే అనుకుంటారు, ఓల్డ్ సిటీ అంటే అవారాలు ఉంటారు, లేకపోతే ఆడ మొత్తం కొట్లాటలు చేస్తారు. అసలు మా దగ్గర ఉన్నంత ప్రేమ, రాయల్నెస్, రిచ్నెస్ అసలు వేరే దగ్గర యూ కాంట్ ఈవెన్. సో మొత్తానికి మీరు పుట్టి పెరిగింది కాబట్టి సో ఎవరికైనా గొప్పగానే ఉంటుంది కాబట్టి సో మీరు గొప్పగానే చెప్తున్నారు. సో అది పక్కన పెట్టేస్తే మీరు జాబ్ చేస్తూ ఉంటారు లేకపోతే ఏదైనా బిజినెస్? బేసికలీ ఒక 3 years ఫస్ట్ జాబ్ చేస్తా. ఐ వాజ్ అ మేనేజర్ అట్ బైజూస్. ఓకే. దాని తర్వాత 1 year ఐ స్టార్టెడ్ బిజినెస్, బట్ దట్ హ్యావెంట్ వర్క్ దాట్ గుడ్. బట్ అగైన్ దాని తర్వాత అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు జాబ్. అండ్ ఈ మీన్ టైమ్లో ఐ డిడ్ రీల్స్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు అన్నీ దే కేమ్ ఆన్ ట్రాక్. అట్లా సూపర్. అసలు ఎందుకు అట్లా యాక్టింగ్ అంటే మీకు చాలా ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుండి టీవీ చూడడం వల్ల, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా, లేకపోతే సో ఫ్రెండ్స్ సపోర్టా, లేకపోతే మీ ఇష్టంగా మీరు మూవ్ ఆన్ అయ్యారా? అంటే బేసికలీ ఐ సా వన్ వీడియో ఆఫ్ విశ్వక్ సార్. విశ్వక్ సేన్ సార్ ఒక వీడియో ఉంటుంది. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ విశ్వక్ సార్. సేమ్ మీరు కొంచెం అలానే కనిపిస్తున్నారని ఎవరైనా చెప్పారా? లేదు, అంటే యాక్చువల్లీ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ విశ్వక్ సార్ యాక్చువల్లీ. అంటే మోస్ట్లీ ఈజ్ వర్డ్స్. అంటే ఆయన 2-3 థింగ్స్ నాకు చాలా కనెక్ట్ అవుతాయి. ఈ సే వన్ థింగ్, చిన్నప్పటి నుంచి మా చుట్టాలంతా నువ్వు హీరోలా ఉన్నావు అని చెప్తే నేను సీరియస్గా తీసుకున్నా అంటాడు విశ్వక్ సార్. నాకు అట్లనే అనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి నువ్వు హీరోలా ఉన్నాయి అంటే అయ్యో, అంటే అట్లనే నేను కూడా అనుకున్నా. సో వీళ్ళందరూ అన్నారంటే మన లోపల ఏదో ఉందని ఐ ఆల్వేస్ ఫీల్. సో దట్ ఈస్ హౌ. విశ్వక్ సార్ చెప్పేవి కొన్ని చాలా బాగుంటాయి. లైక్ సో తనకి కూడా మీరు ప్రమోషన్ చేసినట్టున్నారు కదా మూవీస్? యా, ఎందుకు చేయమండి, డెఫినెట్. మా ఓల్డ్ సిటీ మీద ఫస్ట్ మూవీ తీసినాడు ఫలక్నుమా దాస్. దెన్ దట్ ఈస్ హౌ. అక్కడ నుంచి లైక్ సూపర్ కదా మూవీ. చాలా అదంతా మా ఏరియా అండి. దట్ ఈస్ ఆల్ ఓల్డ్ సిటీ. ఫలక్ అంటే మీ ఏరియాలో తీసినంత మాత్రమే ఇంకా అంటే మీ ఏరియాలో ఫస్ట్ మూవీ అని మీరు తనని అట్లా అభిమానిస్తున్నారా? మా చూపెడుతున్నాడు కదా మా కల్చర్. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. మా కల్చర్ చూపెడుతున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఎందుకంటే దాదాపుగా చాలా మంది అన్ని కల్చర్స్ కంపల్సరీగా అంటే నెక్స్ట్ ఉన్న జనరేషన్కి తెలియడం కోసం చాలా వరకు చేస్తున్నారు. ఇప్పుడు బోనాలైనా ప్రత్యేకంగా తీయడానికైనా సో నెక్స్ట్ గణపతి కూడా ఉంది. సో డిఫరెంట్ అంతే. సో ఇప్పుడు ఉన్నటువంటి మొబైల్ మీద అయినా కావచ్చు దాదాపుగా చాలామంది అట్రాక్ట్ అయ్యి సో కొంతమంది బ్యాడ్ తీసుకుంటున్నారు, కొంతమంది గుడ్ తీసుకుంటున్నారు. మీరు ఇన్స్టాలోకి వచ్చారు కాబట్టి సో ఇన్స్టా వల్ల మీకు బ్యాడ్ అనిపించిందా, గుడ్ అనిపించిందా? అంటే వాట్ ఐ సే యూ అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఏది కావాలో అదే తీసుకుంటాం జనరల్గా. వన్ యూ గో ఫర్ అ వెడ్డింగ్, మీరు ఒక వెడ్డింగ్కి వెళ్ళినారు, మీ ముందు వెజిటేరియన్ ఉంది, నాన్ వెజిటేరియన్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. విల్ యూ పిక్ ఎవ్రీథింగ్?
వెజిటేరియన్ నేను. మీరు వెజిటేరియన్ కాబట్టి మీకు ఏం కావాలో అవే పిక్ చేస్తారు. నాన్ వెజ్ ఉంది కదా, అది ఎందుకు పిక్ చేయరు అంటే బికాజ్ యూ డోంట్ లైక్ ఇట్. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఇన్స్టాగ్రామ్లో యూ గాట్ టు సీ ఆల్ ద స్టఫ్. అంటే జనరల్గా ఏంటంటే చాలామంది కొంతమంది ఇప్పుడు మీరు ఇన్స్టాలో చేస్తున్నారు కాబట్టి ప్రమోషన్స్ అయినా ఏదైనా కావచ్చు, జనరల్గా ఈ క్వశ్చన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ ఇష్యూ వల్ల ఏంటంటే అరే బై దావత్ చేసుకుందాం రా అంటే మస్తు మంది భయపడుతున్నారు. దాని గురించి నేనంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి మీకు ఆల్రెడీ ఐడియా వస్తుంది ఆ వీడియో అనగానే. సో జనరల్గా బాయ్సే అంత కమిట్ కావడము, సో దానివల్ల సమాజానికి ఒక గలీజ్గా మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో అది ఇన్స్టా వల్లనే జరిగింది. సో జనరల్గా అది యూట్యూబ్ వల్ల కూడా కాలేదు, సో శాటిలైట్ ఛానల్స్ వల్ల కూడా కాలేదు. బట్ అది జరిగిన తర్వాతనే సో మేబీ ఇష్యూ అనేది ఇందులో ఫార్వర్డ్ చేయడం జరిగింది ఒక వీడియో వల్ల. సో ఇన్స్టా అనేది చాలా బ్యాడ్ అయిపోయిందని చెప్పొచ్చు. సి అగైన్ అదే చెప్తాను కదా, ఇప్పుడు మీరు ఆ వీడియో చూస్తున్నారు. నేను రీసెంట్గా ఇంకో వీడియో చూసిన, లైక్ నేను వీడియో చేసిన ఫ్రెండ్షిప్ గురించి. లైక్ దేర్ ఆర్ 2 people, ఒక ఫ్రెండ్ చనిపోతే ఇంకో ఫ్రెండ్ వాళ్ళ కొడుకు కాల్ చేసి సైకిల్ కావాలంటే నేను ఎవరో తెలుసా నీకంటే మా ఇంట్లో ఫోటో ఉంది అంకల్ మీది మా ఫాదర్ది, మా డాడీ చిన్న అంటే దీని మీద రాస్తున్నారు, నీకు లైఫ్లో ఏమైనా కావాలంటే నా ఫ్రెండ్కి వీడికి కాల్ చేయరా నా కొడుకు అని చెప్పి నేను ఎప్పుడు కాదని చెప్పి ఫ్రెండ్షిప్ గురించి మంచి స్టోరీ చెప్పినా, మంచి రీచ్ కూడా వచ్చింది. అది ఓకే, ఇది మీరు చూసారా? నేను ఇది చూడలే, వేరే. దట్ ఈస్ ద విటస్. నా థింగ్ ఏంటంటే దెర్ ఆర్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ బోత్ సైడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు మీరు అంటున్నారు ఆ వీడియో, బట్ యునో వాళ్ళు దే ఆల్రెడీ టోల్డ్ ఇట్స్ అ పెయిడ్ కంటెంట్ అని ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మనకి అల్టిమేట్గా ఏమనిపించిందో అదే చేసుకున్నారని చెప్పారు. అది దట్ ఈస్ నాట్ ఫేక్, అది అంతా ఫేక్ న్యూస్ అని చెప్పి ఐ గాట్ టు సీ న్యూస్ ఓన్లీ. బట్ ఏంటంటే సి మీకు అదే చెప్తున్నా, ప్రమోషన్ కోసం డబ్బుల కోసం మనిషి ఏదైనా చేస్తారని చెప్పొచ్చు. అంతే కదండి, వి ఆర్ ఇన్ అ జనరేషన్ వేర్ మనీ ఈజ్ ద సుప్రీం పవర్. సో మనీ కోసం అని చెప్పేసి మరీ బట్టలు విప్పుకొని తిరిగే రోజులు వచ్చాయి. సో అది కామన్. నేను ఒక అమ్మాయిగా మాట్లాడడానికి నాకు రైట్స్ లేవు, ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళకుంటే, ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. కానీ సమాజానికి ఎలాంటి న్యూస్ ఇస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్స్టా చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి చాలా వరకు బ్యాడ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. సో ఫ్యామిలీస్ కూడా ఏం చేయలేకపోతున్నారు. ఏంటంటే సిచ్యువేషన్స్ ఇప్పుడు మొబైల్స్ వల్ల కూడా ఏంటంటే సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా మొబైల్ యూజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ లొకేషన్స్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో పీడిఎఫ్ ఉంటుంది, సో ఫ్రెండ్స్కి వాళ్ళు కాంటాక్ట్ చేయాలి, మళ్ళీ నేను బయలుదేరినా వస్తున్నా అని ఇవాళ జరుగుతున్నాయి. బట్ మొబైల్ని ఎలా యూజ్ చేయకుండా సో వేరేగా యూజ్ చేస్తున్నారు కదా. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒకటే నేను ఏం చెప్తా అంటే ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్స్ డెఫినెట్లీ ఉంటాయి మీరు అన్నట్టు. ఇప్పుడు అదే ఫోన్లో మీరు అన్నట్టు లొకేషన్ పీడిఎఫ్ ఇవి కూడా ఉంటాయి. దెర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో ఆన్ ఫోన్. బట్ ఏంటంటే మనకేం కావాలి, హౌ వీ డూ. ఇప్పుడు మీకు నేను ఐ నెవర్ డిడ్ బెట్టింగ్ ప్రమోషన్ ఇప్పటివరకు. ఓకే, యూ చెక్ మై ఇన్స్టాగ్రామ్. నేను ఎప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ చేయ. చాలా బెట్టింగ్ యాప్ యాడ్స్ నాకు వచ్చినాయి, లైక్ నాకు ప్రమోషన్ కోసం వచ్చినారు, నా ఫ్రెండ్స్ కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. అవన్నీ చూసి నేను ఎప్పుడు బెట్టింగ్ ఆడలే కదా. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. నీకు చేయాలనిపించింది అనుకో, మీరు ఎట్లయినా చేస్తారు ఇర్రెస్పెక్టివ్. వద్దనిపిస్తే ఇంకా మీకు ఎంత ఎవరు పూజ చేసినా చేయరు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎందుకంటే మనిషికి ఎంతైనా మనీ ఇంపార్టెంటే. డైలీ మనము ఒక లేచినప్పటి నుండి మొదలు పెడితే ఒక వాటర్ తాగే దగ్గర నుండి సో మనం తిని సో ఫుడ్ వరకు పడుకునే వరకు కావాల్సింది ప్రతిరోజు మనకు మనీని దాంతోనే మనము సో లీడ్ చేస్తూ ఉంటాం జనరల్గా. రైట్. సో జర్నీ అనేది సో ఆ మనీ కోసం అని ఇంత దిగజారడం ఎందుకు? ఇప్పుడు జనరల్గా చదువుకొని వాళ్ళు కూడా ఆటో నడుపుకొని సో బతుకుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తున్నారు. కొంతమంది అడుక్కొని బతికే వాళ్ళు కూడా చాలామంది బాగానే ఉన్నారు. సో బెటర్గా చూసుకుంటే ఈ కాలంలో కొంతమంది మాట్లాడుకుంటే అడుక్కునే వాళ్ళ దగ్గరనే సో ఎక్కువ డబ్బులు ఉంటున్నాయి, వాళ్ళే బిల్డింగ్స్ కడుతున్నారంట. ఆ రోజుల్లో కవర్లు అమ్ముకునే వాళ్ళకి చూస్తే ఈ రోజుల్లో బిల్డింగ్స్ ఉన్నాయి. జనరల్గా నేను చూసిన వాళ్ళు అదే చెప్తున్నానండి, థింగ్స్ ఆల్ చేంజ్డ్. వాట్ యూ సీ అంటే ఒకటి ఫ్యాక్ట్ చెప్పాలా, a fact about social media, people show what they are not. సోషల్ మీడియా మీ ఉద్దేశంలో మంచిదని చెప్తారా, చెడు అని చెప్తారా? ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ టేక్ ఇట్ అని చెప్తా. మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్, నెగిటివ్గా తీసుకుంటే సో మీరు ఎలా యూజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఫర్ మీ ఇప్పుడు మీరు అడిగినారు అనుకోండి, ఇప్పుడు నా వీడియోస్ గురించే మీరు అడిగినా కూడా నేను ఒకటే చెప్తా. వెన్ ఐ స్టార్టెడ్ అంటే నేను ఆ లైన్స్ రాసినప్పుడు ఫస్ట్ వీడియోస్ నేను స్టార్టింగ్ 1-2 వీడియోస్ విచ్ వెంట్ వెరీ గుడ్ వైరల్ వెళ్ళినప్పుడు I was in a different phase of my life. నా లైఫ్లో I was in a different phase at particular టైంలో. ఆ టైంలో ఆ లైన్స్ రాసి పోస్ట్ చేసినప్పుడు కింద హండ్రెడ్స్ ఆఫ్ కమెంట్స్ వచ్చినాయి. అండ్ ఐ ఫెల్ట్కి నాలాగా ఎంతమంది ఉన్నారా, అండ్ ఇంతమందికి ఆ అన్టోల్డ్ ఫీలింగ్స్ ఉన్నాయా. సో ఫస్ట్ మెసేజ్ ఏమి ఇచ్చారు మీరు ఇన్స్టా ఓపెన్ ఆల్రెడీ మీరు టిక్ టాక్ చేసే ఉంటారు అనుకుంటారు కదా, సో ఆ రియాక్షన్ ఇక్కడ దాకా వచ్చిందా? జనరల్గా టిక్టాక్ లైక్ మ్యూజిక్ కోసం మ్యూజిక్ రీల్స్ పెట్టి మ్యూజిక్స్తో చేస్తుండే, డ్యాన్స్ ఇవి లిప్సింగ్ వీడియోస్ ఇవన్నీ చేస్తుండే. బట్ వాయిస్ రీల్స్ దెన్ లైక్ యూనో
ఒకసారి కొంచెం నేను ఒక వీడియో ఐ స్టిల్ రిమెంబర్, నా ఫస్ట్ వీడియో వచ్చేసి ఇట్ వాజ్ ఒక ఫస్ట్ వీడియో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ గురించి చేసిన ఐ రిమెంబర్. ఓకే. అండ్ ఐ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ దట్. ఒక 2-3 స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేసినారు సూసైడ్ చేసుకోవడం ఆపేసినాం అని చెప్పి. ఐ వాంట్ టు షో దట్ స్క్రీన్ షాట్స్ ఆల్సో, మీకు పంపిస్తాను కావాలంటే. లైక్ ఫస్ట్ వీడియో నేను నా వాయిస్ వీడియో ఒక గ్యాప్ తర్వాత నేను ఏం చేసిన అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి, కొంతమంది సూసైడ్ చేసుకుని చెప్పి ఇట్లనే ఇన్స్టాలో న్యూసెస్ వస్తుంటే నేను ఒకటేం చెప్పిన అంటే నాది కూడా ఇంటర్మీడియట్లో ఒక బ్యాక్లాగ్ పడింది. లవ్ అయినా? లేదు, నాట్ లవ్, ఇట్స్ ఫర్ డిఫరెంట్ కేస్. బట్ ఇంటర్మీడియట్లో నాకు మ్యాథ్స్ రాక కానీ ఇంజనీరింగ్ చేయాలన్న టాపిక్లో ఎంపీసీ తీసుకొని ఒక ఫస్ట్ ఇయర్లో 1B సబ్జెక్ట్ పోయింది అది. ఓకే. బట్ స్టిల్ నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన. ఐ వాస్ దట్ పర్సన్ హూ వర్క్డ్ విత్ అ ప్యాకేజ్ ఆఫ్ 10 lakh rupees ఫ్రమ్ మై క్యాంపస్. నా లైఫ్ అక్కడ ఆగిపోలే కదా, ఇంటర్మీడియట్ దగ్గర సబ్జెక్ట్ ఆగిపోయినప్పుడు నేను కూడా ఏ సూసైడ్ దాకా చేసుకుని ఉంటే నా లైఫ్ ఇంత దూరం రాకపోతుంది. టుడే పీపుల్ డోంట్ హ్యావ్ నో హూ ఇస్ విక్రమాదిత్య. సో మీ లైఫ్లో చాలా బాధపడిన డే అంటే అదే అని చెప్పొచ్చా? అది కాదండి, డెఫినెట్లీ నాట్ దట్. అసలు లవ్ అని చెప్పచ్చు? లేదు, దట్స్ అ డిఫరెంట్ కేస్. అదొకటి ఉంది. నేను బాధపడిన డే అంటే 2 ఉన్నాయి యాక్చువల్లీ. బట్ యూనో అవి ఎక్స్ట్రీమ్, అంతకన్నా ఎక్స్ట్రీమ్ డేస్ ఇంకెవరికి రావద్దనే కోరుకుంటా. బట్ అవి కాకుండా ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్లో సూసైడ్ చేసుకున్నప్పుడు నా ఫస్ట్ వాయిస్ వీడియో పెట్టిన. లైఫ్ ఇక్కడనే ఆగిపోదు, లాట్ ఆఫ్ థింగ్స్ చేయొచ్చు. నాది కూడా ఒక సబ్జెక్ట్ పోయింది. బట్ స్టిల్ ఈరోజు నాకు లైఫ్లో నా ఓన్ బిజినెస్ ఉంది, నా ఓన్ కార్, లగ్జరీ, ఎవ్రీథింగ్ ఉంది. సో మీరు కూడా అనుకుని ఏమైనా చేయగలుగుతారు. సో ఆ ఇంటర్ గురించి బాధపడకుండా నేను చెప్తే పీపుల్ రిప్లైడ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇప్పుడే నా సబ్జెక్ట్ పోయింది, ఇంట్లో ఆల్రెడీ ఇట్లా అంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఐ విల్ మేక్ షూర్ ఈసారి గట్టి చదువుతా అని చెప్పి మెసేజ్ పెట్టి డౌన్ ద లైన్ 1 year తర్వాత అన్న మేము పాస్ అయినామని మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓ సూపర్, హ్యాపీ ఫీలింగ్ అనుకుంటా కదా. సి దట్ ఈస్ హౌ ఐ మేడ్ అ చేంజ్. ఇప్పుడు నేను బ్రేకప్ గురించి కూడా కొన్ని చేస్తున్నాం. దెర్ ఆర్ పీపుల్ హూ రియాక్ట్ ఫర్ దట్ ఆల్సో. నాకు తెలుసు అలా మీ సో 100లో ఒక 60% బ్రేకప్ ఉన్నట్టున్నాయి కదా మ్యాక్స్. బ్రేకప్ ఉన్నాయి, ఈవెన్ యూనో ఐ గివ్ మోర్. సో మీకు ఎక్కువ వాయిస్ దేవరకొండ, విజయ్ దేవరకొండ. సో వాయిస్తో బాగా డైలాగ్ చెప్పారు. ఒక 2-3 డైలాగ్స్ చెప్పండి చూద్దాం. అంటే బేసికలీ అంటే ఇప్పుడు నేనే లవర్, ఈ వీడియో చూసిన అట్లా ఏం ఫీల్ కాకండి. సో జనరల్గా అనుకొని ఒక మెసేజ్ నాకేమి ఇస్తారు అంటే ఫస్ట్ అంటే మన ఇద్దరు కమ్యూనికేషన్లో సో బెటర్గా మూవ్ ఆన్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ గొడవలు అయిపోయి బ్రేకప్ అయిపోయింది. ఈ రెండింటి గురించి మీరు నన్ను ఉద్దేశించి ఏం చెప్తారు? అంటే ఐ రోట్ దిస్ వెరీ పర్సనలీ ఇన్ ద వరల్డ్ ఆఫ్ పీపుల్ సేకి నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడా, నువ్వు మెసేజ్ చేయకపోతే నేను మెసేజ్ చెయ్యా అంటున్న ఈ జనాల మధ్య నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు మెసేజ్కి రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నీతో మాట్లాడుతూనే ఉంటా, నీకు మెసేజ్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే నువ్వు నాకు అంత ఇష్టం. అండ్ ఈ లవ్ ఇంపార్టెంటా నా ఈగో ఇంపార్టెంట్ అంటే నాకు లవ్ ఇంపార్టెంట్. నాకు ఈగో ఇంపార్టెంట్. నాకు లేదు కదా, అందుకే నా ఈగో తక్కువ చేసుకుంటున్నా. సో నీ మాట్లాడకపోతే సో మా ఇద్దరికి బ్రేకప్ అయింది, ఇప్పుడు దాని గురించి ఎలా చెప్తారో చూద్దాం. బ్రేకప్ అయింది, ఇట్స్ అ డిఫరెంట్ ఎమోషన్ అండి. యూనో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ లైక్. అంటే బ్రేకప్ కూడా ఐ ఆల్వేస్ సీ ద లైన్స్. అంటే ఒక సాంగ్ వింటున్నప్పుడు ఐ గెట్ దట్ ఎమోషన్. దర్ ఇస్ 1 particular లైన్ ఇన్ ఉప్పెన మూవీ, అది అందరూ ఆ సాంగ్ అంతా సీరియస్గా విన్నారో లేదో తెలీదు. దర్ ఇస్ 1 particular లైన్, నిజమే చెప్పాలని నాకు చెప్పే నువ్వే, ఎన్నడు నాతో ఉంటానని అబద్ధం చెప్పావే అని చెప్పుంటుంది. అంటే దాన్ని ఎలా చేస్తా అంటే లైఫ్లో మన రిలేషన్షిప్లో ప్రతిసారి నిజమే చెప్పాలని చెప్పిన నువ్వు లైఫ్లో నాతో ఉంటాను అబద్ధం ఎట్లా చెప్పినావు. సూపర్, అసలు చాలా బాగుంది. అంటే సాంగ్లోనే మీనింగ్ తీసి చెప్పారన్నట్టు మీరు. అంటే ప్రతి సాంగ్ లిరిక్స్ మీరు చాలా వరకు వింటా ఉంటారా? చాలా. అంటే ఇఫ్ యూ సీ దిస్ 1 song కూడా, ఇది మన యానిమల్లో యాలో యాలో రే సాంగ్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ వర్షన్లో ఒక లిరిక్ ఉంటుంది, బ్రతికేదే మీకోసం బ్రతికేదే మీ దయ కోసం అని చెప్పి ఉంటుంది. ఆ వీడియో నేను ఫ్యామిలీ అంటే యంగ్స్టర్స్ అంటే మా 23-24 ఎవరైతే ఈ జాబ్ ట్రయల్ జాబ్స్ కోసం చేస్తున్నప్పుడు అవును ఎంజాయ్ చేయండి ముందుగానే అని చెప్పేసి లేదు అది లేదు, దట్ రీల్ వాజ్ లైక్ మన ఫ్యామిలీ కోసం అన్నీ వదిలేసి అన్ని సాక్రిఫైసెస్ జాబులు చేసి వాళ్ళకి అంతా చేసిన తర్వాత కూడా ఎవరి కోసం అయితే మనం అంతా చేస్తామో వాళ్ళు మా కోసం ఏం చేసినా అడిగినప్పుడు అంతకన్నా వరస్ ఫీలింగ్ ఇంకోటి ఏమి ఉండదని చెప్పి నేను ఒక రీల్ చేస్తాను అనమాట. చాలామంది షేర్ చేసినారు దాన్ని. సో ఇంకొకటి కూడా, మీరు కాలేజ్ లైఫ్లో చాలా ఎంజాయ్ చేయండి అంతే కదా, నెక్స్ట్ మళ్ళీ జాబ్ చేస్తే ఏం ఎంజాయ్ చేయలేరు. కాలేజ్ బంక్ కొట్టండి అప్పుడే, అప్పుడే లైఫ్ ఎంజాయ్ అండి. ఆఫీస్ అంటే కాలేజ్ బంక్ కొట్టడంత ఈజీగా కాదు ఆఫీస్ బంక్ కొట్టడం. ఇట్స్ హోల్ డిఫరెంట్ థింగ్. అంటే ఈవెన్ ఐ ఫీల్ టుడే, ఒకప్పుడు కాలేజ్ ఏముందిలే, ఆప్రాన్ లేకపోతే ఆప్రాన్ లేదు కదా వెళ్ళిపోదాం
అరే లైక్ ఏముంది, షూ వేసుకోలే వెళ్ళిపోదాం, ఫార్మల్ వేసుకోలే వెళ్ళిపోదాం. దట్ ఈస్ హౌ ఇట్ యూస్ టు బీ ఇన్ కాలేజ్. బట్ ఇప్పుడు అట్లా కాదు, ఆఫీస్కి ఫార్మల్ వేసుకొని వెళ్ళాలంటే వెళ్ళాలి. లేదు మనం లైక్ ఈరోజు ఏమున్నా కూడా హెల్త్ బాగాలేక కాలేజ్ లైఫ్కి ఆఫీస్ లైఫ్కి చాలా కాలేజ్ లైఫ్లో మనకు పేరెంట్స్ డబ్బులు పెడతారు, సో ఆఫీస్లో వర్క్ చేసి మనం పేరెంట్స్కి డబ్బులు ఇవ్వాలి. అది కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. డెఫినెట్లీ అంటే హానెస్ట్లీ ఏంటంటే బై గాడ్ గ్రేస్ నాకు ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ వచ్చింది చెప్పాలంటే. యా, బట్ మా పేరెంట్స్ దే గేవ్ వెరీ మచ్, అంటే లైక్ వాళ్ళు ఇంకా దే ఆర్ లైక్ మై సుప్రీం. మా ఫాదర్ మై మదర్ దే ఆర్ లైక్ వాళ్ళు ఎవ్రీథింగ్ ఇచ్చినారు ఫర్ వాట్ ఐఎమ్ బీయింగ్ టుడే. మీరు ఒక్కరేనా? అంటే నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. దే బోత్ ఆర్ మ్యారీడ్, హ్యాపీలీ సెటిల్డ్. వన్ ఇస్ టీచర్ అండ్ వన్ ఇస్ గ్రాడ్యుయేటెడ్ అండ్ షీ ఈస్ ఆల్సో డూయింగ్ అబౌట్ టు డూ B.Ed. మమ్మీ హౌస్ వైఫేనా? మా మదర్ షీ ఈజ్ యాక్చువల్లీ ప్రీవియస్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండే, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంది తెలంగాణ విజయవాడ లైక్ ఆంధ్ర డివైడ్ అయినప్పుడు. ఓకే. సో షీ గాట్ ట్రాన్స్ఫర్డ్ ఫర్ విజయవాడ, బట్ వీఆర్ ఫ్రమ్ తెలంగాణ, సో షీ లెఫ్ట్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని షీ లెఫ్ట్ ఆఫ్. డాడీ అంటే హానెస్ట్గా చెప్పాలంటే మై డాడ్ వాజ్ లైక్ హైదరాబాద్కి ఒక ఆఫీస్ బాయ్ లాగా వచ్చినాడు ఒక లైక్ ఒక హోటల్ ఓనర్ దగ్గర. దెన్ అదే హోటల్కి మా డాడీ సూపర్వైజర్ అయ్యే వారికి కష్టపడినాడు. అండ్ ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈ స్ట్రగుల్డ్ సో మచ్. ఐ స్టిల్ రిమెంబర్ ఆల్ ద హార్డ్ డేస్ విచ్ మై డాడ్ హ్యాడ్. అంటే ఈరోజు అంటే ఇప్పుడు ఐ కేమ్ ఇన్ కార్ టుడే. వన్స్ అపాన్ అ టైమ్ వెన్ ఐ యూస్ టు గో స్కూల్, మా డాడీ సైకిల్ మీద తీసుకెళ్తుండే. ఆ థ్రిల్లింగ్కి అంటే ఆ మూమెంట్కి ఇప్పుడు మీరు కార్లో వచ్చేదానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే స్కూల్లో నన్ను గుర్తుపట్టేటోళ్ళు అప్పుడు కూడా. ఎట్లా అంటే స్కూల్ మొత్తంలో మేము సైకిల్ మీద వచ్చేటోళ్ళం. ఆ స్కూల్లో అంత మంచి స్కూల్లో చదివించినారు మా డాడీ. అంటే స్కూల్ మళ్ళీ నేను మా అక్క ఇద్దరం వెళ్తుండే సైకిల్ మీద. ముందు నేను కూర్చుంటుండే అట్లా సైకిల్ ఐ గెస్ యూనో, వెనకాల మా అక్క కూర్చుంటుండే. అట్లాంటి సైకిల్ మీద మా డాడీ స్కూల్కి తీసుకెళ్తుండే. అండ్ ఆఫ్టర్ స్కూల్ అయిపోగానే లైక్ యూనో మా డాడీ రిటర్న్లో పానీపూరి తినిపిస్తుండే. 5 రూపీస్ 2 రూపీస్కి 5 వస్తుండే ఆ టైంలో. అండ్ అట్లాంటి డేస్ ఉండే లైఫ్లో. పీపుల్ యూస్ టు రిమెంబర్ మీ సైకిల్ మీద వస్తాడని చెప్పి. అది గుర్తుపెట్టుకొని వెన్ ఐ వాజ్ 18 ఐ గిఫ్టెడ్ అ బైక్ టు మై డాడ్. అండ్ టుడే వీ ట్రావెల్ ఇన్ అవర్ ఓన్ కార్ అండ్ మేబీ ఐఎమ్ టేకింగ్ మై న్యూ కార్ వెరీ సూన్. సో ఇదంతా ఎవ్రీథింగ్ వాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ మై డాడ్ అండ్ మై మామ్. వితౌట్ దెమ్ ఐఎమ్ లిటరలీ నథింగ్. అది లేకపోతే ఐ ఆమ్ నో వేరియర్. సో మీ మమ్మీ డాడీ చెప్తూ ఉంటారా, అంటే రీల్స్ చేస్తే ఏమన్నా అబ్జెక్షన్ చేస్తారా? ఫస్ట్ దే హ్యాడ్ అబ్జెక్షన్ అనమాట. పిచ్చోడు ఎందుకురా ఈ బ్రేకప్ ఇవంతా ఎందుకు అట్లా చేస్తున్నావు, రేపు నీకు ఎవరైనా సంబంధం ఎవరైనా ఇస్తారా, పెళ్ళి చేస్తారా, అసలు ఎవరైనా లవ్ ఉంటే చెప్పారా. ఇట్ వాజ్ ఆల్ డిస్కషన్ దేర్ ఇన్ మై హోమ్. కానీ డే ఆన్ డే దే ఆర్ అండర్స్టాండింగ్ మై ఫేమ్. అంటే పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కూతుర్లు వాళ్ళు కాల్ చేసి విక్రమ్ మన వీడియోస్ బాగా చేస్తున్నాడు. దే ఆల్ స్టార్టెడ్ టెలింగ్ మై మామ్. దెన్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరో స్టేటస్లు పెట్టుకోవడం. అంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు స్టేటస్ పెట్టుకోవడం, స్క్రీన్ షాట్లు మా మమ్మీకి పంపించడం. మా డాడీ అంటే వీ హ్యావ్ అ స్మాల్ షాప్. ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చి మా డాడీకి అందరూ మీ అబ్బాయి అదంట కదా ఇదంట కదా అని అడిగినప్పుడు దెన్ ఇట్ వాజ్ ఆల్ చేంజ్డ్. అంటే ఇంకా మా డాడీ వాళ్ళు అచ్చా మా వాడు ఎందుకు చేస్తాడు వీడియోలు, ఇంతమంది చూస్తారు అందుకే చేస్తాడని దే హ్యాబిచ్యుయేటెడ్. అంటే ఫస్ట్ వీడియోస్ ఎప్పుడు చూడలేదు కావచ్చు అంకుల్ ఆంటీ. స్టార్టింగ్లో నేను లవ్ గురించి చేసినప్పుడు ఏవి పెద్దగా ప్రమోషన్ చేయలేదు. అంటే అంటే పోస్ట్ పెట్టి వదిలేస్తుండే, దాని స్టోరీ కూడా పెట్టకపోతుండే. సో దట్ ఏంటంటే ఎవరైనా మళ్ళీ మా డాడీ చెప్తే ఏమనుకుంటాడు మా డాడీ అని చెప్పి. బట్ తర్వాత నాకు అనిపించింది ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అండ్ ఆఫ్. మా డాడీకి కూడా తెలుసు వాట్ ఐ వెంట్ త్రూ ఇన్ మై లైఫ్. ఓకే. సో మీరు ఇప్పటివరకు అయితే అంటే ఫ్యామిలీ నుండి చెప్పినటువంటి అయినా కావచ్చు, సో మీరు స్కూల్కి వెళ్ళిన మూమెంట్ నుండి తీసుకుంటే, సో ఇంకా ఏదైనా లైఫ్లో ఇది సాడ్ మూమెంట్ అన్న డేస్ ఏమైనా ఉన్నాయా మర్చిపోలేనివి? యా దెర్ ఇస్. అంటే దెర్ ఆర్ 2 సాడ్ మూమెంట్స్. ఒకటి మా ఫాదర్ ట్యూబర్క్యులోసిస్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఇట్ వాజ్ వెంట్ డౌన్. ఆ పర్టికులర్ టైంలో ఎవరెవరైతే హెల్ప్ చేస్తారు అనుకున్నామో ఎవరు హెల్ప్ చేయలేరు. అందరికి ఇదే చెప్తా జనరలీ, మనం లైఫ్లో అనుకుంటాం మనకు ప్రాబ్లం వస్తే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు చుట్టాలు వస్తారు, డాడీ ఎవరికో హెల్ప్ చేసి ఉంటాడు వాళ్ళు రిటర్న్లో హెల్ప్ చేస్తారు. హానెస్ట్లీ అట్లా ఎవరు చేయరు. ఆ టైంలో అసలు నేను లైఫ్లో ఎప్పుడు జాబ్ చేయొద్దు అనుకున్నా. బట్ మా డాడీకి ట్యూబర్క్యులోసిస్ వచ్చిన టైంలో ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మా చెల్లి పెళ్ళి ఆల్ ఓవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐజ్ అనమాట. అప్పుడు ఐ వెంట్ ఫర్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. దెన్ ఐ సెలెక్టెడ్. అక్కడ నుంచి మై జాబ్ కెరియర్ స్టార్టెడ్. బట్ ఆ సిచ్యువేషన్ ద ట్రామా, మా చెల్లె పెళ్ళి, నేను మా బావ అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ ఇద్దరం కలిసి వి బోత్, ఇంకొక మా రిలేటివ్ ఉంటాడు మా మహేష్ బావ అని చెప్పి, దిస్ 3 people దే హెల్ప్డ్. ఇంకా మా నవీన్ అన్న, ఓన్లీ 2-3 people ఉన్నారు. దే హెల్ప్డ్ ఇన్ ఆల్ ద వేస్ పాసిబుల్. ఎట్లా అంటే ఇంకా సిచ్యువేషన్ ఎట్లా అంటే ఎవరెవరైతే ఇస్తామనుకున్నారో నో వన్ టర్న్డ్ అప్.
నేను నా ఎవ్రీ మంత్ ఇన్కమ్తో మా చెల్లి పెళ్లి చేస్తున్నప్పుడు ఐ వాజ్ వెరీ ప్రౌడ్. బట్ అగైన్ ఐ సా మై డాడ్. మా డాడీకి కొంతమంది ఎక్స్పెక్టేషన్ ఉండే హౌ పీపుల్ బిట్రే అంటే చేస్తారని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ నుండి. సో మా డాడీకి అసలు ఈ వాజ్ ఆల్ స్కేడ్. అంటే మా డాడీ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఈ వాజ్ ఆస్కింగ్ ఓన్లీ వన్ థింగ్, నేను లేకపోతే చెల్లెపల్లి ఎట్లా చేస్తావు రాను అని చెప్పి. బట్ యూనో నౌ హీఈస్ రికవర్డ్, మై సిస్టర్ ఈజ్ హ్యావింగ్ 2 kids, ఎవ్రీథింగ్ ఇస్ కూల్. బట్ అట్లాంటి మూమెంట్ మా డాడీ హాస్పిటల్ బెడ్ మీద మా చెల్లి పెళ్ళి, ఆ ట్రామా ఐ డోంట్ రియలీ ఫీల్కి ఎవరికి రావద్దు అట్లా అని చెప్పి. ఎందుకంటే నేను లైఫ్లో అప్పుడు ఏదో చేసేద్దాం అనుకున్నా. బట్ అప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ మా ఫ్యామిలీ వచ్చేసింది మొదల. అప్పటి నుండే మీకు అర్థమైపోయింది అన్నాడు ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుందని చెప్పేసి టోటల్గా. సో ఈ మెసేజెస్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అసలు? ఒక రీజన్ ఉంటేనే అంత డెత్గా వెళ్ళి సో మీరు రాసుకుంటారనుకుంటా కదా అవి? యా, అంటే చెప్పిన ఐ హ్యావ్ అ పాస్ట్. ఓకే, ఎన్ని ఇయర్స్ చేశారు లవ్ మీరు? అంటే అది నేను లవ్ అని చెప్పలేను, అట్రాక్షన్ అని చెప్పొచ్చు. నాట్ ఈవెన్ అట్రాక్షన్, ఇట్స్ లైక్ ప్రాపర్ ఫీలింగ్స్ టు ఫీలింగ్స్ స్ట్రైట్. అంటే ఇట్స్ లైక్ ఎట్లుండంటే ఇట్స్ ఆల్ వెరీ మచ్ కమిటెడ్. అంటే ఇట్స్ లైక్ ఇంకా తినే అనుకొని వాజ్ బీన్ డిసైడ్. ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీ రిలేషన్లో? అసలు యూ డోంట్ బిలీవ్ వి నెవర్ మెట్. మేము అసలు అంటే వీఆర్ లైక్ ఆ రిలేషన్షిప్ అనేది ఎలా అంటే ఇంకా ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. అంటే వీ నెవర్ మెట్ అవుట్ సైడ్. మేము బయట ఎప్పుడు కలవలేదు. వీఆర్ థింకింగ్కి షీల్ బీ వెయిటింగ్ ఫర్ మీ, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ అవర్. ఆల్ థింగ్స్ వర్ క్లియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. కానీ ఒకసారి ఏమైందంటే ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, మ్యాచ్, మై పేరెంట్స్ నో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. నేను ఏం చేసిన అంటే నా జాబ్ రిజైన్ చేసి బిజినెస్ కోసం టైం తీసుకున్నాను అనమాట. ఓకే, ఏ ఇయర్లో ఇదంతా? కరోనా 23 లాస్ట్ ఇయరే 23. బిజినెస్ కోసం ఒక 6 months టైం అడిగిన. అంటే ఐ వాజ్ సపోజ్ టు గెట్ మ్యారీ అప్పుడు. లైక్ ఐ వాజ్ థింకింగ్ లైక్ యునో లైక్ షీ హ్యావ్ టు గెట్ మ్యారీ. సో ఐ వాజ్ ఆల్సో థింకింగ్ టు గెట్ మ్యారీ ఆ టైంలో. బట్ యునో నాకు బిజినెస్ అప్పుడే స్టార్ట్ చేసిన. ఐ రిజైన్డ్ మై జాబ్. సో 6 months టైం అడిగిన బిజినెస్ కోసము, యాక్టింగ్ ఇట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఐ టోల్డ్ దట్ గర్ల్ కి ఐ వాంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ డ్రీమ్స్, ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై మైండ్. పెళ్ళి చేసుకుంటే ఇవంతా చేస్తానో చేయనో ఐ డోంట్ రియలీ థింక్ అవన్నీ అయితే అవ్వవు అని చెప్పి నేను అనుకున్నా. యాక్చువల్లీ అది చెప్పిన తనకు అట్లా. సో అదంతా తనకు చెప్పిన తర్వాత ఐ డోంట్ నో హౌ షీ టుక్ ఇట్. తను పాజిటివ్గా తీసుకున్నదో తెలీదు, నెగిటివ్గా తీసుకున్నదో తెలీదు. దాని తర్వాత మేము ఎప్పుడు డిస్కస్ చేయలేదు. దట్ వాజ్ అవర్ లాస్ట్ డిస్కషన్. ఆల్ ఆఫ్ అ సడన్ ఎవ్రీథింగ్ వెంట్ లాస్ట్. మేము మాట్లాడుకోవడం ఆగిపోయింది. అండ్ షీ టోల్డ్కి లెట్స్ ఆల్ ఎండ్ అప్ హియర్ అని. సో నాకు రాని క్లారిటీ ఏంటంటే తనకి ఈగో హర్ట్ అయ్యి వదిలేసిన ఐ డోంట్ నో. బట్ నేనేమనుకుంటా అంటే నేను తనను ఒకవేళ పెళ్ళి చేసుకుంటే నేను ఈ డ్రీమ్స్, ఈ కెరీర్ ఎంత పర్స్యూ చేయలేనేమో, అందుకే ఈయన వదిలేస్తే ప్రతిసారి అమ్మాయిలనే అట్లా నెగిటివ్ తీసుకుంటారు. లేదు, నెగిటివ్ తీసుకోవట్లేదు. లేదు, నెగిటివ్ తీసుకోవట్లేదు. ఐఎమ్ టెలింగ్ యూ. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా ఉండొచ్చు. అంటే ఇప్పుడు వీడిని పెళ్ళి చేసుకోకపోతే హీ కెన్ ఫోకస్ ఆన్ హిస్ డ్రీమ్స్. వాడి కెరియర్ మీద డ్రీమ్స్ ఫోకస్ చేస్తాడేమో, అందుకే వదిలేద్దాం అని చెప్పి అనుకుందేమో అని ఐ ఫీల్. సో ఇప్పుడు మాట్లాడారా తను మీతో? నో. సో కాంటాక్ట్ ఏం లేదు. మీరు రీల్స్ చూస్తూ ఉంటారు, ఒక లైక్ అయినా పడుతుందా ఇలా? తెలియదు నాకు. చూడరా మీరు? ఇట్స్ ఎండ్ అప్, ఇంకా ఇట్స్ డన్ 1 year బ్యాక్. అంటే తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవడము? సో అసలు మేము ఎప్పుడు కలవలేదు ఆనెస్ట్లీ. ఓన్లీ వన్స్, ఓన్లీ ఫర్ దిస్ డిస్కషన్. అది కూడా వాళ్ళ ఓన్లీ కాల్స్, మెసేజెస్. మెసేజెస్ కూడా చాలా తక్కువ. యూ డోంట్ అంత లేనప్పుడు మీరు అంత డీప్గా ఎలా వెళ్ళి? దట్ ఈస్ హౌ. అంటే పీపుల్ థింక్ వాట్ లవ్ అంటే డైలీ కలవాలా, డైలీ చూడాలా. దట్ వాజ్ నాట్ లవ్ యాక్చువల్లీ. అంటే ఐ వాజ్ లైక్ చాలా మంది ప్రపోజ్ చేసిన, చాలా థింగ్స్ జరిగినా కూడా ఐ వాజ్ వెయిటెడ్ ఫర్ హర్. ఒకవేళ తను మళ్ళీ సో మీ దగ్గరికి రిటర్న్ వస్తే? రాదండి, షీ గాట్ మ్యారీడ్. ఈ వీడియో చూసి ఒకవేళ మీకు ఏదైనా సారీ చెప్తే? అంటే నో, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దట్. ఎందుకంటే ఐ డోంట్ కీప్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ షీ ఈజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇంకా అంతకుమించి ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. సో ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఎవరైనా ఇస్తూ ఉంటారా? సో తను లేదండి, ఇంకా ఐ వాజ్ అంటే వెన్ ఇట్స్ డన్ ఇట్స్ డన్. సో కొత్తగా ఎవరున్నారు చెప్పండి? ఇక ఫాస్ట్తో మనం పక్కన పెట్టేసి, ఎందుకంటే ఫాస్ట్గా ఉంది కాబట్టి మీరు అవన్నీ మెసేజెస్ చాలా నీట్గా ఇస్తున్నారు. బట్ అది జనాల్లోకి చాలా నీట్గా రీచ్ అవుతుంది. సో ప్రతిదీ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. బట్ ఏ వీడియో అయినా 50K సో సంథింగ్, సో మిలియన్ వెళ్ళినవి కూడా ఉన్నాయి కాబట్టి సో కంపల్సరీగా సో మీ మెసేజ్ అనేది వాళ్ళకి తట్టేస్తుంది అనుకుంటా హార్ట్కి. సో నాకే కొన్ని చాలా అసలు చూస్తూ ఉంటే కొంచెం నేనే ఏడ్చా. ఒక 2-3 వీడియోస్కి అయితే నేను ఇలా ఉందా లైఫ్ ఓకే అని మళ్ళీ కళ్ళు తెరుచుకోవాల్సి వచ్చినాయి. సో అసలు సూపర్ మెసేజెస్ మీరు ఒకటి ఇచ్చారు. మెసేజ్ ఏంటంటే లవ్కి సంబంధించింది. ఉండిపోయే వాళ్ళు ఉంటారు, సో ఉండిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. సో అది ఏంటి అసలు? అది బాగుంది. అంటే దానికి టోటల్లీ మనమే ఒక 2 seconds పెడతారా మీరు అందులో? ఇన్స్టా నాకు అంత బేసిక్ అంత ఎక్కువ నేను చేయ కాబట్టి ఐడియా లేదు.
అంటే బేసికలీ నేను ఒక 30 సెకండ్ అంటే 15 to 25 to 30 సెకండ్స్ అంటే 40 సెకండ్స్ వాయిస్ ఇచ్చి దానికి కనెక్ట్ అయ్యి మంచి మ్యూజిక్ పెడతా. పీపుల్ కెన్ ఫీల్ ద ఎమోషన్ అని చెప్పి ఐ వాంటెడ్ టు మేక్ దమ్ హ్యాపెన్. సో మీరు చెప్పే 2 పదాలైనా కూడా చాలా నీట్గా ఉంటాయి. అసలు అదొకటి నా కోసం చెప్పండి. అంటే బేసికలీ స్టోరీ ఉంటుంది. ఓకే. ఆ విశ్రాంతత కోసం ఒక పక్షి చెట్టు దగ్గరకు వస్తే ఆ చెట్టు ప్రేమ అనుకుందంట. అవును. సో ఒక చెట్టు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విశ్రాంతత కోసం వచ్చిన ప్రతి పక్షిది ప్రేమ కాదు. సో బీయింగ్ ఆఫ్ హ్యూమన్స్ మనం ఏమనుకుంటామంటే లైఫ్లో కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది మన మీద కొంచెం కేర్, కొంచెం ప్రేమ చూపెట్టగానే అది లవ్ అది అని ఫీల్ అయిపోతాం, కానీ అదంతా లవ్ కాదని చెప్పి కాదా నిజంగానే ఐ ఫీల్. అంటే దాదాపుగా జనరల్గా ఏంటంటే మనం జనరల్గా మాట్లాడుకుందాం, ఇది ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాకుండా. చెప్పండి. సో గర్ల్స్ ఏంటంటే కొంతమంది అమ్మాయిలు ఎక్కువ కేరింగ్కి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, లవ్ లేక. సో అది పెరిగిన విధానమైనా కావచ్చు, సో తర్వాత కాలేజ్ డేస్ అయినా కావచ్చు, తర్వాత ఒకవేళ వాళ్ళకి ఫెయిల్ అయ్యి మళ్ళీ తర్వాత వాళ్ళు ఏదైనా సాడ్లోకి వెళ్ళి బయటికి రావడం కోసమైనా, అందులో ఒక అబ్బాయి వచ్చినప్పుడు తన కేరింగ్, తనతో టైం స్పెండ్ చేయడము, సో ప్రేమగా తింపడము, సో ఒక చిన్న ఐస్ క్రీమ్ తినిపించినా కూడా అమ్మాయిలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దాన్ని ఎందుకు అబ్బాయిలు అర్థం చేసుకోకుండా సో మళ్ళీ ఆ అమ్మాయిని లోపలిదాకా తీసుకెళ్ళిపోయి సో ఎండ్లో వదిలేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. వదిలేస్తారు. అమ్మాయిలు వదిలేయరా మీరు చెప్పండి? అమ్మాయిలు వదిలేరు. అమ్మాయిలు సిచ్యువేషన్ బట్టి వదిలేస్తారు. అదే చెప్తున్నా కదా, మళ్ళీ ఇది కూడా నేను చేసిన. ఆ క్వశ్చన్ నాకు ఏంటి, నేను ఆన్సర్ చేస్తా. చాలా మంది ఇదే చెప్తారు, ఆ సిచ్యువేషన్ రాకపోతే మేము బాగుంటుండే, ఆ సిచ్యువేషన్ రాకపోతే మేము మంచిగానే ఉంటుండే, ఆ పర్సన్ ఇన్వాల్వ్ కాకపోతే మేము చాలా బెటర్ ఉంటుండే. సిచ్యువేషన్స్, జనాలు అన్నీ మన కంట్రోల్లో ఉండవండి. ప్రేమ మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ దట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. సో విక్రమాదిత్య ప్రేమ గురించి చెప్పాలంటే ఏం చెప్తాడు? సో ఆ ఫీలింగ్ ఏంటంటే ఒక్కసారి ఒక పర్సన్ మీద వచ్చిన తర్వాత ఇంకో పర్సన్ మీద రాదన్న ఫీలింగ్. వాట్ యూ ఫీల్ ఫర్ దాట్ వన్ పర్సన్ యూ కాంట్ ఫీల్ ఫర్ వన్ మోర్ పర్సన్. సో అట్లా అనుకుంటే మన పేరెంట్స్ మీద కూడా మనకు ప్రేమ ఉంటుంది కదా, సేమ్ ప్రేమ వీళ్ళ మీద మనం ఎందుకు చూపెట్టలేము? అంటే ఫస్ట్ ఎవరికైనా దాదాపుగా రెగ్యులర్గా ఏంటంటే మన చిన్నగా ఉన్నప్పటి నుండి స్కూల్ లైఫ్లో కూడా ఇప్పుడు దాదాపుగా 13 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా లవ్ చేస్తున్నారు, 12 years 10 years మనం చూసుకుంటే జనరేషన్ని బట్టి. సో ఆ లవ్ అనేది వేరు, జస్ట్ ఓన్లీ అట్రాక్షన్, ఒకరు ఉన్నారు మనకు చెప్పుకోవడం కోసం. ఆ టైంలో మనకి ఏం కూడా తెలియదు, సో ఓన్లీ చాక్లెట్స్ వరకే పరిమితం అయిపోతుంది. తర్వాత ఒక స్టేజ్ ఒక 18, 19, 20 వరకు వచ్చేసరికి ఏంటంటే మూవీస్కి వెళ్ళడం, సో పార్క్స్కి వెళ్ళడం, సో తర్వాత లంచ్ వరకు వెళ్ళడం వరకు. డిన్నర్ అంటే ఒక టైం మనకి పేరెంట్స్ ఇవ్వరు అప్పుడు. తర్వాత మళ్ళీ కాలేజ్ టైమింగ్స్ అంటే చెప్పేయడం, బాగొట్టడం, సంథింగ్ అక్కడిక్కడ తిరగడం. కానీ ఇప్పుడు 2024 మొత్తం చూసుకుంటే ఓయో సో ఏం చెప్తారు అసలు దీని గురించి మీరు? ఒకటి ఏంటంటే ఇట్స్ ఎవ్రీ వన్స్ కంఫర్ట్. పీపుల్ గాట్ ఇనఫ్ మెచ్యూరిటీ టు నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. అందరికీ తెలుసండి. ఇట్స్ నాట్ లైక్ ఎవరు తెలియదు, అందరూ లైక్ పీపుల్ హ్యాక్ సో స్మార్ట్, బట్ ఎవ్రీ వన్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్, వాట్ దే వాంటెడ్. వాట్ ఐ ఫీల్ అట్లీస్ట్ ఈ జనరేషన్లో హానెస్ట్గా ఉండాలండి ఆ విషయంలో. వాట్ యూ వాంటెడ్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్, టాక్ టు దెమ్ క్లియర్లీ. ఈ ఫీలింగ్స్ ఇచ్చి, ఎమోషన్స్ ఇచ్చి, ఎక్స్పెక్టేషన్స్ వదిలేయడం కంటే ఇట్స్ వెరీ బెటర్ అని చెప్పి మై ఫీలింగ్. సింగిల్ లైఫ్ బెస్ట్ అని చెప్తారా? ఆనెస్ట్గా ఐ ఫీల్ రియలీ సింగిల్ లైఫ్ మస్త్ అనిపిస్తుంది అండి. యూ క్యాన్ గో, యూ హ్యావ్ ఫన్, యూ గో. ఎవరికి కాల్ మాట్లాడాల్సిన అవసరం ఉండదు, సోది కొట్టాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఏం చేస్తున్నావు, వాళ్ళతో ఏం చేస్తున్నావు, యూ డోంట్ గెట్ టు సీ ఆల్ ద నాన్ సెన్స్. నాకు ఒకటే కాల్ వస్తుంది, మా మమ్మీ నుంచి ఎక్కడున్నావు, మా డాడీ ఎంతసేపట్లో వస్తావు, దట్ ఈస్ ఆల్. ఏడున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో పోతున్నావు, ఆ ఫోటో ఎందుకు పెట్టినావు, ఆ వీడియో ఎవరి కోసం పెట్టినావు, ఆ స్టేటస్ ఎవరి కోసం పెట్టినావు, దిస్ నాన్ సెన్స్ ఇస్ నాట్. కొంతమంది పేరెంట్స్కి భయపడి కూడా ఏం చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఎందుకంటే పరువు ప్రతిష్ట అని చెప్పేసి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా చాలామంది సో అక్కడ బ్రేక్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి మీరేమి ఇస్తారు? ఈవెన్ మా పేరెంట్స్ కూడా అండి, ఇట్స్ నాట్ లైక్ ఈవెన్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రీ. అంటే మా డాడీకి, మా మమ్మీకి ఈరోజు దే ఆర్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్. బట్ ఒకప్పుడు వాళ్ళు కూడా అనుకుంటూ ఉండే, పెద్ద వాళ్ళ అదంతా నీకు నీకు అవసరమా, ఇవి నాకు కూడా జరిగినాయి. బట్ మా ఫాదర్కి ఏంటంటే ఈ సా బిగ్ పీపుల్, హౌ బిగ్ పీపుల్ లివ్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి. ఈవెన్ మా మదర్ కూడా. సో వాళ్ళు ఏంటంటే ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత దే అండర్స్టూడ్ మీ, ఇక వీడు మారాడు, వీడు ఇట్లనే ఉంటాడు, ఇక వీడిని వదిలేయాలని చెప్పి దే లెఫ్ట్ ఇట్. సో దట్స్ అంటే వన్స్ యు ఆర్ కమిటెడ్ టు సంథింగ్ అండ్ యు ఆర్ హానెస్ట్ టు ఇట్, అంటే నువ్వు ఏమైనా చేద్దాం అనుకున్నావు, దాని మీద హానెస్ట్గా కూర్చున్నావు, చేద్దామంటే యూ డిసైడెడ్ డూ ఇట్. ప్రపంచం ఏమనుకుంటారో,
వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటే నువ్వు సో కానీ చేయలేవు. మనం జనాల కోసమే బతుకుతున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. అదే కదా, నేను హానెస్ట్లీ ఐ డోంట్ కేర్ పీపుల్ ఒపీనియన్స్. నిజంగా చెప్తున్నా, పీపుల్ ఆస్ మీరు లాట్ ఆఫ్ టైమ్స్, మొన్న నా ఇన్స్టాలో కూడా అడిగినారు హౌ యూ విల్ బీ సో హ్యాపీ అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ అండ్ దర్ ఒపీనియన్స్. వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు అబ్బా, కానీ డెఫినెట్లీ. మన ఫ్రెండ్స్ మనకి ఏదో ఒకరు సపోర్ట్ ఉంటారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా మరి. ఫ్రెండ్సా డెఫినెట్లీ ఉంటారు. హానెస్ట్లీ ఏంటంటే నాకు ఒక అంటే దెర్ ఆర్ ఫ్యూ ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ ఉన్నాడు హూ బిట్రేడ్ మీ లైక్ ఎనీథింగ్ ఎల్స్. అంటే లైక్ ఎంత బ్యాక్ స్టాప్ చేయాలో అంత బ్యాక్ స్టాప్ చేస్తున్నాడు. అండ్ ఇట్లాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు హూ ఆర్ లైక్ హూ గివ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అంటే ఈవెన్ ఇఫ్ మై ఫేవరెట్స్ ఆల్సో దెర్ ఆర్ 2-3-4 పీపుల్. అంటే మహేష్ Boys-ఏనా? బాయ్సే, గర్ల్స్ ఎవరు లేరు. సో మహేష్ అని చెప్పి ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. వాడు నా 5th క్లాస్ నుంచి ఈ వాజ్ మై బెంచ్ మెట్. అప్పటి నుంచి ఈవెన్ టిల్ టుడే వీఆర్ బోత్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ ముందు కూడా ఈ వాజ్ మై లాస్ట్ కాల్. ఓకే. సో అట్లాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అనిల్ అని చెప్పి దెర్ ఇస్ వన్ గుడ్ ఆఫ్ మై ఫ్రెండ్. ఈశ్వర్ అని చెప్పి వన్ ఆఫ్ మై బ్రదర్. నరేష్ అని చెప్పి, సురేష్ అని చెప్పి, వీ హ్యావ్ అ గుడ్, అంటే ఓల్డ్ సిటీలో యూ గాట్ దిస్ ఫ్రెండ్షిప్ లైక్ వెరీ థిక్ అండ్ థెన్ ఉంటారు. చాలా మంచిగా ఉంటుంది ఇట్లాంటి ఫ్రెండ్షిప్. కానీ దెర్ ఆర్ సమ్ పీపుల్ అవసరం కోసం వాడుకునేటోళ్ళు కూడా ఉంటారు. అది అర్థమయ్యే లోపు ఆ లైఫ్లో ఉండరు. సో అట్లాంటి ఫ్రెండ్ నాకు ఉండే, ఆడ అవసరం అయిపోయింది, ఆడు వెళ్ళిపోయాడు. అంటే జనరల్గా నేను ఇట్లాంటివి నాకు రివెంజ్లు అవన్నీ ఇష్టం ఉండదు. ఐ డిలీట్ పీపుల్. కానీ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఒక అమ్మాయి కోసమే కొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఐ టెల్ యూ ఆ స్టోరీ. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నేను ఆడు ఈ వాస్ ట్రయింగ్ ఫర్ అ గర్ల్. ఇద్దరం కలిసి ఇంటర్ ఆ టైం డేస్లో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుండే ఆడు సైకిల్ మీద. దెన్ అప్పుడు ఆ సైకిల్ ఉండే ఇంటర్లో, సైకిల్ మీద వెళ్తుండే. సో వెళ్ళి కలవడానికి వెళ్తుండే. తను ఇట్లా బాల్కనీలకి కిందకి చూసి నవ్వుతుండే. వీ యూస్ టు కమ్ బ్యాక్. ఆల్మోస్ట్ అట్లా ఒక 4-5 టైమ్స్ వెళ్ళినాం. ఒక 6 months తర్వాత ఏమో మా వాడు వెళ్ళి ప్రపోజ్ చేస్తున్నాడు. వాట్ షీ సెడ్, యూ నో, నాకు విక్రమ్ ఇస్తాం నువ్వుగా. అండ్ యూ డోంట్ బిలీవ్, వాడు ఈరోజు వరకు నాతో మళ్ళీ మాట్లాడలే. సో నెక్స్ట్ టైం ఎవరితో వెళ్ళకండి పాపం వాళ్ళకి. దాని తర్వాత నేను వెళ్ళడం మానేస్తా. అంటే దట్ ఈస్ నా లైఫ్లో జరిగింది అది. ఈరోజు కూడా వాడు నాతో మాట్లాడుతులే. అనేసి ఎక్కడైనా ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా వాడు అలా చూసుకుని వెళ్ళిపోతారు, వాడు నాతో మాట్లాడు. ఆ అమ్మాయి వల్ల వీ లాస్ట్ అవర్ ఫ్రెండ్షిప్. బట్ అగైన్ ఇట్ మే బీ ద థింగ్, బట్ దట్ ఈస్ హౌ ఇట్ వాజ్. తనకి ఒక అమ్మాయి వల్ల మీ ఫ్రెండ్షిప్ పాడైందని చెప్పొచ్చా? అది అవ్వాల్సి ఉండేనే. సో మహేష్ ఒక పర్సన్, ఒక అమ్మాయి ఉంటుంది, సో విక్రమ్ ఉంటాడు. సో ఇద్దరికి ఒకే అమ్మాయి ఇష్టం ఉంటుంది, బట్ ఇద్దరికి తెలియదు. సో ఇటు మహేష్ ఎక్కువ డీప్గా లవ్ చేస్తాడు, సో విక్రమాదిత్య ఎక్కువ డీప్గా లవ్ చేస్తాడు. సో ఏదో ఒకరు ప్రేమదేశం మూవీ అనుకోండి ఇక మొత్తానికి. సో మీరు వదిలేస్తారా మహేష్ కోసం? వదిలేస్తాండి. ఒకవేళ అప్పుడు మహేష్ మీకోసం వదిలేయడానికి రెడీగా ఉంటే? ఖచ్చితంగా వదిలేస్తాడండి ఆడు కూడా. ఎందుకంటే వీఆర్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. చూడండి ఈ వీడియో. అంటే మహేష్ ఈజ్ అ మంచి ఫ్యాక్ట్స్ వాడు మావాడు. ఓకే. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్. మా మమ్మీ మా డాడీ తర్వాత నా లైఫ్లో నేను ఇంకెవరికన్నా ఇంకా ద మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను నాతో ఎవడన్నా ఉన్నాడు థిక్ అండ్ టెన్స్లో అంటే హీఈస్ దట్ వన్ పర్సన్. సో కాలేజ్లో ఎవరైనా ఒక అమ్మాయి కోసం బాగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొట్టుకున్నారా? యుద్ధాలు జరుగుతాయి అంటుంటారు కదా, సినిమాలలో రైటర్ రాస్తూ ఉంటారు, నిజంగా జరుగుతున్నాయి అట్లా? ఎందుకు జరగవండి, మా కాలేజ్లో చాలా జరిగినాయి, చాలా చేసినాం కూడా. సో అమ్మాయి ఇట్లా కళ్ళు ఎగరేసుకుంటారు నా కోసం, అబ్బాయి ఇలా కొట్టుకుంటున్నారు అని చెప్పి. చాలా. యూ డోంట్ బిలీవ్, నాకు సీనియర్స్ వల్ల కొట్లాడింది. సీనియర్తో డాన్స్ ఆడినందుకు ఆ సీనియర్లు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చారు నా ఇంజనీరింగ్ కాలేజ్లో. అండ్ నేను మిస్టర్ ఫ్రెషర్ ఉండే మా కాలేజెస్లో. మిస్టర్ ఫ్రెషర్ అయినందుకు మళ్ళీ కొట్లాడలేని. అండ్ ఆడి గర్ల్ ఫ్రెండ్కి కాంప్లిమెంట్ ఇచ్చిన కాలి, యూ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ వైట్ డ్రెస్ అని. ఆడ గ్యాంగ్ అని తీసుకొని వచ్చాడు నా మీద. అంటే దిస్ థింగ్స్ వర్ దేర్. తర్వాత మేము ఏం చేయాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ వేరు, సో మూవ్ ఆన్ అవుతున్నాం. సో ఎందుకంటే ఇప్పుడు చాలా టెక్నికల్ మారిపోయింది. సో కాలేజ్ లైఫ్కి అసలు స్కూల్ డేస్, కాలేజ్ లైఫ్, సో ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్న లైఫ్, సో డిఫరెంట్ ఏంటి అసలు మీ దాంట్లో, మీ లైఫ్లో? ఒపీనియన్స్ అండి, పాయింట్ ఆఫ్ వ్యూ మారింది, ఒపీనియన్స్ మారినాయి. అంటే స్కూల్ డేస్లో లైక్ యూనో అసలు అంటే కొన్ని థింగ్స్ మీద పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుందండి. హౌ వి సీ థింగ్స్. ఒకప్పుడు స్కూల్ డేస్లో ఇవేంటి, ఇది ఎలా ఉంది ఏంటి, ఇది ఎలా ఉంది ఏంటి, ఇంటర్కి వచ్చే వరకు ఇది ఇలానే ఉంటుంది. తర్వాత ఇంకా మనం దాన్ని ఏం చేయలేము, అది అలా ఉండిపోయింది. ఇంకా దట్స్ హౌ చేంజ్. అంటే ఏవి ఉంటాయి ఏవి ఉండవు. బట్ ఒక్కటి వాట్ ఐ ఆల్వేస్ లెర్న్ థింగ్ ఇస్, నేను ఏమనుకుంటా అంటే యాజ్ థింగ్స్ గ్రో, మనుషులు మారుతారు, టైం మారుతుంది, మనం కూడా మారాలి. మనం అట్లనే ఉన్నా కూడా
మన పాయింట్ ఆఫ్ వ్యూ, మన ఆబ్జెక్టివ్స్ మారాలా. అంటే చాలా రూడ్ ఉంటుండే ఒకప్పుడు, చాలా అసలు చాలా అగ్రెసివ్, అసలు ఎవడ్రా వీల్ గో లెట్స్ హ్యావ్ అన్నట్టు ఉంటుండే. బట్ ఇప్పుడు అవుతుంటాయి. జరిగిపోతున్నాయి. అదేదో మూవీలో ఒక ఇలా గీసి సో ఈ ఏజీ వరకు ఇది ఏ మూవీ అది? కొత్త బంగారులో. కొత్త బంగారు లోకం. మీరు అది సాంగ్ కూడా పెట్టారు కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి లైఫ్ యాక్చువల్లీ. అప్పుడు వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇంటర్మీడియట్లో మాట్లాడితే కొట్లాటలు, వేరే సెక్షన్తో కొట్లాటలు, ఇట్ వాజ్ లైక్ దట్. కానీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వెన్ వీఆర్ లీవింగ్ బరువు బాధ్యతలను పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒక నిర్ణయం తీసుకోవాలి. సో మీకు ఇప్పటివరకు ఇన్స్టా నుండి ప్రమోషన్సే కాకుండా సో పెయిడ్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా. సో బేసిక్గా అంటే ఒక పేమెంట్ అనేది ఫిక్స్ అవుతారా లేకపోతే వాళ్ళే ఒక పేమెంట్? డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్ట్ అండ్ డిపెండ్స్ ఆన్ ప్రమోషన్. అండ్ అన్ని ప్రమోషన్ చేయనండి. ఓకే. ఐ డోంట్ డూ బెట్టింగ్ ప్రమోషన్, ఐ డోంట్ డూ ట్రేడింగ్ ప్రమోషన్. ఇవి బెట్టింగ్ ప్రమోషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి చెప్తా చూడండి. అగైన్ మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో టాపిక్ మాట్లాడినారు, హౌ పీపుల్ టేక్ ఇట్. నా వల్ల నా ఫాలోవర్స్ బెనిఫిట్ అవ్వకపోయినా పర్లే కానీ లాస్ అవ్వద్దు అనుకుంటాను నేను. ఓకే. అంటే ఎవరైతే నా వీడియో నచ్చో, నా వాయిస్ నచ్చో, నేను నచ్చో, నా స్మైల్ నచ్చో నన్ను ఫాలో కొట్టుంటారు కదా, వాళ్ళు నన్ను ఫాలో అయినందుకు లాస్ అవ్వద్దు అనుకుంటాను నేను అంతే. సో ఆ ప్రమోషన్ అనేది చేయడం వల్ల వాళ్ళ బిజినెస్కి చాలా బెనిఫిట్ అవుతుంది. కానీ దాదాపు కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి విన్నాం మనము. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కొంతమంది ఏంటంటే బెట్టింగ్ వల్ల కూడా ఇప్పుడు షాప్స్ పెట్టుకున్నారు ఓన్గా. సో జనరల్గా మన నేమ్స్ మనకు అవసరం లేని కాబట్టి సో వాళ్ళు ఏంటంటే మనీని కూడా ఇట్లా పడేయడం, ఎక్కడెక్కడో పెట్టడము. సమాజ సేవ ఎవరైనా చేస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ఈ మధ్యలో డబ్బులు లేని వాళ్ళు కూడా, సో జాబ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది సో ఒక 100 పెట్టుకొని అయినా కూడా మంత్లీకి ఒక 1000 ఇట్లా పెట్టుకొని సో 1 ఇయర్కి వాళ్ళ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు దాదాపుగా చాలామంది ఉన్నారు చూసి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. కానీ అట్లా ఫేక్గా అది ఫేక్ అని అనుకోవచ్చా? జనాలను మోసం చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే అదే అండి చెప్తున్నా కదా, ఎవరైతే కష్టపడి వచ్చినారో, ఎవరికైతే డబ్బులు వాల్యూ తెలుసో వాళ్ళు ఎప్పుడు అట్లా చేయలేరు. అంటిల్ ఆర్ అన్లెస్ పీపుల్ కూడా హౌ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కూడా నేను చెప్తా. ఏంటంటే ఆ మనీ ఎగిరేయడం ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది అలా ఎగిరేయాలని చెప్పి. బట్ ఎప్పుడైతే నువ్వు కష్టపడి సంపాదిస్తావు కరెక్ట్ అసలు అది దాని మీద ఐ డోంట్ అగ్రీ అండి. నేను ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి, వెన్ మా ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, మా గణేషుని తీస్తున్నప్పుడు అప్పుడు కూడా నేను డబ్బులు తీస్తాను కానీ ఎగిరేయను. అక్కడున్న బ్యాండ్ వాళ్ళకో లేకపోతే డీజే ప్లేయర్స్కో వాళ్ళకో వీళ్ళకి నేను ఇస్తాను తప్ప ఏంటంటే ఆ మూమెంట్ ఏంటంటే మనము దేవుడి సందర్భంలో వాళ్ళు బ్యాండ్ ప్లే చేస్తూ ఉంటే మనం ఎగురుతూ ఉంటే అభిమానం కొద్ది మన కొంచెం సో వాళ్ళకి ఏదో టిప్స్ లాగా ఇస్తూ ఉంటారు. దాంతో దీన్ని మనం పోల్చడం అనేది అసలు చాలా దరిద్రం అని చెప్పొచ్చు నా ఉద్దేశం. ఏంటంటే వీళ్ళు ఒకటే చెప్తా అండి, కర్మ ఇస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్. నువ్వు దానికి వాల్యూ చేయలేవంటే, నువ్వు డబ్బుకి వాల్యూ చేయలేవంటే అది నీకు వాల్యూ చేయదు. ఈరోజు నువ్వు ఎగరేస్తావేమో. సో అంటే తను కూడా ఇన్స్టాలో ఇప్పుడు ఫేమ్లో రన్ అవుతున్నాడు అని చెప్పేసి ఏది చేసినా నడుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్టా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సో ఎండ్ ఆఫ్ ద డే ఒక పాయింట్ ఆఫ్లో వాళ్ళకి మైనస్ అవుతుందని వాళ్ళు ఎప్పుడు థింక్ చేయరా? ఒకటి చెప్తా అండి, అప్పుడు చూడండి, హీ ఈజ్ ఆల్సో నాట్ రాంగ్ చెప్పాలంటే. ఎందుకంటే పీపుల్ చాలామంది లైక్ కొట్టున్నారు కదా వీడియో. ఇప్పుడు ఆయన తప్పు జనాల వల్లనే ఇది జరుగుతుందని చెప్పొచ్చా? ఇప్పుడు అక్కడ డబ్బులు ఎగరేసినప్పుడు ఆ లైక్ కొట్టిన అందరికీ ఏమనిపిస్తుంది, నేను కూడా ఇట్లా ఎగరేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. హానెస్ట్గా చెప్పాలంటే అయ్యో కమెంట్లో పెడతారు, కమెంట్లో పెట్టాలి ఏంటి అట్లా ఎగిరేయడం ఎందుకు, నీ డబ్బులు లేకపోయినా అది అంటారు డెఫినెట్లీ. బట్ లైక్ కొట్టిన అందరికీ ఏదో ఒక నేను కూడా ఇట్లా ఎగరాలని అనుకుంటారు. ఎందుకంటే ఆ వీడియో అందుకే వైరల్ అయింది. ఆయన మిస్టేక్ కూడా కాదు, ఈ ప్రాపర్లీ మేడ్ ఇస్ బిజినెస్, ఈ మేడ్ ఇస్ బిజినెస్ కదా. చూసారా ఇన్స్టా వల్ల జనాలు ఎలా అవుతున్నారంటే, నేను పబ్లిక్లోకి ఇచ్చే ఒక మెసేజ్ ఏంటంటే, మీరు ఒక లైక్ కొట్టడం వల్ల, ఒక కామెంట్ పెట్టడం వల్లనే వాళ్ళు విచ్చలవిడిగా చెలరేగి సో ఇంకొక నెక్స్ట్ బై నెక్స్ట్ చేస్తున్నారు అనుకొని. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అతన్ని మీరు ఎంకరేజ్ చేయకపోయి ఉంటే ఇక్కడ వచ్చేవాడు కాదు. అతను డబ్బులు ఎగరేసాడా ఏంటో తెలిస్తే దేర్ ఆర్ పీపుల్ ఆర్ సపోర్టెడ్ హిమ్. సో ఇన్స్టాలో కూడా ఒక మేడం, తన నేమ్ సంథింగ్, మనము నేమ్ కూడా అవసరం లేదనుకుంటా, ఒక సాంగ్తోనే సో తను ఇప్పుడు చాలా వాళ్ళకి చాలా పెయిడ్ ప్రమోషన్ చేయడము. సో లాస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా తనని ఇన్వైట్ చేయడం, జబర్దస్త్ వాళ్ళు ఇన్వైట్ చేయడం, కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా జరుగుతున్నాయి. శారీస్కైనా జ్యువెలరీకైనా. ఒకటే ఇలా నైట్ చూసేలోపే అందరూ సో మిలియన్, నేను సెలబ్రిటీ. అసలు నిజంగా విక్రమ్ గారు ఒక సెలబ్రిటీ అంటే ఏంటి అంటే మీ పర్పస్లో నా ఒకటి మీకు క్లియర్ చెప్పాలా, దిస్ ఇస్ ఫర్ ద పీపుల్. సోషల్ మీడియా ఇస్ నథింగ్ అండి, ఐ విల్ టెల్ యూ. సోషల్ మీడియా ఇస్ నథింగ్. ద ట్రూ పీపుల్, ద ట్రూ సర్వైవర్స్ ఆఫ్ సోషల్ మీడియా ఆర్ మేమర్స్. ఎందుకు తెలుసా, మేమర్స్ తలుచుకుంటే రాత్రికి రోడ్డు మీద తిరిగే ఒక
ఏమంటారు ఒక చిన్న పర్సన్ని కూడా రాత్రి సెలబ్రిటీ చేస్తుంది. అవును. మేమర్స్ తలుచుకుంటే ఒక చిన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. మేమర్స్ తలుచుకుంటే ఒక షార్ట్ ఫిలిం వైరల్ అవుతుంది. మేమర్స్ తలుచుకుంటే గవర్నమెంట్ వరకు న్యూస్ వెళ్తుంది. మేమర్స్ తలుచుకుంటే వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న కూడా ఓవర్ నైట్లో కిందకి తీసు. సో మీరు ఇప్పుడు దీన్ని చెప్పిన దానికి సో ఏదైనా వాళ్ళు తలుచుకుంటేనే అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో మొన్నటిదరికి ఓయూలో జరిగినటువంటి సో జాబ్ పర్పస్కి చాలా వరకు వాళ్ళు సో కొంతమంది లేడీస్ని కొట్టి అసలు అందులో వేసుకెళ్ళడము కొన్ని జరిగాయి మనం న్యూస్ తీసుకుంటే. సో వీటి మీద ఎందుకు ఇన్స్టా ఉన్న వాళ్ళు ఫోకస్ చేయడం లేదు? జస్ట్ ఓన్లీ పెయిడ్ ప్రమోషన్ కోసం మాత్రమే. సో యాడ్స్ అయినా కావచ్చు, జ్యువెలరీ అయినా కావచ్చు, శారీ అయినా కావచ్చు, వీటికి సంబంధించినవి చేస్తున్నారు. రైతులకు సంబంధించినవి కావచ్చు, దాదాపుగా చాలా వరకు చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. సో ఆ ఓయూలో జరిగిన వాటి గురించి ఎందుకు మీరు రివ్యూ ఇవ్వలేకపోతున్నారు? అవన్నీ మీరు చూస్తారా? చూడకపోయినా పెట్టాలి కదా. రావు కదా. చూడకపోయినా పెట్టాలి కదా. లైక్స్ రావు కదా. ఇప్పుడు చెప్తానండి, మీరు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఐ కెప్ట్ అ వీడియో ఒక 3 months బ్యాక్. భగవద్గీత నాకు రోడ్ మీద ఇస్కాన్ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినారు. నేను ఆ వీడియో 100K వెళ్తే, లేదు నాకు ఫ్రీగా ఇచ్చినారు హానెస్ట్గా చెప్పాలంటే. ఆ వీడియో 100K వెళ్తే నేను ఎవరికొకరికి ఇస్తానని చెప్పి వీడియో పెట్టాను, అంటే నా ఎక్స్పీరియన్స్ పెట్టాను, నేను స్టోరీ కూడా పెట్టాను. కానీ ఆ వీడియో 96K దగ్గర ఆగిపోయింది. అంటే జనాలకి ఇలాంటి ఇష్టం లేదని చెప్పొచ్చా? భగవద్గీత 96K దగ్గర ఆగిపోయింది వీడియో. బట్ నేను లవ్ గురించి జస్ట్ ఇట్లా పెడితే 100K, 300K, 400K వెళ్ళిపోతుంది. నా ఇక్కడ వాట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నేను భగవద్గీత గురించి పెట్టినప్పుడు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది రియాక్ట్ అయినారు మీరు చూడొచ్చు. సో మొత్తానికి తీసుకుంటే అనేది ఎవరు తీసుకోవడం లేదు, నెగిటివ్కే ఎక్కువగా సో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో దాని వల్లనే ఫేమ్ అవుతున్నారు. పీపుల్ ఆర్ లైక్ దే టేక్ వాట్ దే వాంట్ అండ్ ఇట్స్ నాట్ నెగటివ్ ఆర్ పాజిటివ్. ఇట్స్ లైక్ వాళ్ళ మూడ్లో వాళ్ళకి ఏం కావాలో అది తీసుకుంటున్నారు. అన్ఫార్చునేట్లీ చాలామంది డిఫరెంట్ మూడ్లో దే చాలా నెగిటివ్ ఉండడం వల్ల దే ఆర్ టేకింగ్ నెగిటివ్ అండ్ సమ్ ఆర్ టేకింగ్ పాజిటివ్ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ ఎవరు పాజిటివ్ తీసుకోవట్లేదు కదా. సో మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? అండి ఐ ఆల్వేస్ బీ పాజిటివ్ థింగ్స్. అంటే నేను ఎప్పుడు పాజిటివ్లోనే ఉండే, పాజిటివ్ మైండ్తోనే ఉండే. సో ఐ వాజ్ ఆల్వేస్ బిన్ పాజిటివ్. సో నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. బట్ అదే చెప్తున్నా కదా, భగవద్గీత గురించి చేస్తే నా వీడియో 100K వెళ్ళదు, నాకు కూడా తెలుసు. అదే లవ్ గురించి ఒక్క లైన్ మంచితనం ఇక్కడ సరిపోదని చెప్పొచ్చా? చెడే ఎక్కువ లేదు. అగైన్ అంటే మంచితనం కూడా కాదండి. ఇట్స్ లైక్ ఏంటంటే థింగ్స్ ఆర్ డిఫరెంట్ అండి. దెర్ ఆర్ థింగ్స్ విచ్ కమ్ అక్రాస్ హౌ యూ టేక్ ఇట్, హౌ నాట్ యూ టేక్ ఇట్. సో ఇంకొకటి మీకు ఏంటంటే జనరల్గా మీరు షార్ట్ ఫిలిమ్స్ అనుకుంటా కదా, సో అవి కూడా చేయడం జరిగింది. ఏదైనా సీరియల్స్ చేశారా మీరు? సీరియల్స్ లేదండి, నా ఏజ్కి ఇప్పుడే సీరియల్స్ ఎందుకని చెప్పి చిన్న క్యారెక్టర్స్ ఏం రాలేదు ఇంకా. అంటే జస్ట్ మేబీ అంటే ట్రై చేద్దాం అనుకున్న సీరియల్స్లా, కానీ ఇప్పుడే ఎందుకు అని చెప్పి ఐ వాజ్ వెయిటింగ్. అంటే కొంచెం ఐ వాంటెడ్ టు డూ సమ్. మీకు మేబీ సీరియల్స్ ఇష్టమా, సిరీస్ ఇష్టమా, లేకపోతే డైరెక్ట్ అటాక్ మూవీలోకి ఒక మంచి హీరో లాగా వెళ్ళాలనుకుంటున్నారా? అంటే ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. మంచి వచ్చాడు జనాల మధ్యలో ఉండాలను. సీరియల్లా, సినిమాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి కదా. ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళాలి, మళ్ళీ 6 వరకు లొకేషన్లో కూర్చోవాలి, సో మేకప్ చేసుకోవాలి. సో ప్రతిదీ యాక్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జనాలు ఎలా సో మనల్ని ఎలా రీచ్ చేస్తారో తెలియదు. హౌ బ్యాడ్లీ యూ వాంట్ ఇట్. మీకు ఎంత సీరియస్గా అంటే హౌ బ్యాడ్లీ యూ వాంట్ ఇట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. లెట్ మీ టెల్ యూ, నేను 8 o'clockకి లేచి నేను 9:30, 10కి నా ఆఫీస్ లాగిన్ అయితే 6:30 ఐ ఫినిష్ ఆఫ్ మై ఆఫీస్. 7 o'clock ఐ హిట్ జిమ్, 9:30కి ఐ క్లోజ్, 10 o'clock ఐ రీచ్ మై కెఫే, 10 to 11:30 నా కెఫేలో ఉంటే 11:30కి ఐ గో బ్యాక్ హోమ్ అండ్ ఐ విల్ స్లీప్. సో ఇందులో మీ బయోడేటా రాసుకోవచ్చు అన్నట్టు. దట్ ఈస్ హౌ బ్యాడ్లీ యూ వాంట్ ఇట్. అండ్ ఇమాజిన్ చేయండి, ఇందులో నేను నా ఇన్స్టాగ్రామ్కి ఇచ్చే టైం హార్డ్లీ 10 minutes. ఓకే. సో నెక్స్ట్ అంటే ఫ్యూచర్లో మీకు ఒకవేళ యాక్టింగ్ వచ్చింది అనుకో, ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే ఎలాంటి క్యారెక్టర్స్ తీసుకుంటారు మీరు? ఫస్ట్ ఆపర్చునిటీస్ ఆర్ ఆల్వేస్ బిగ్గర్. సో బ్రదర్ క్యారెక్టర్ వస్తే తీసుకుంటే కళ్ళకు అద్దుకొని ఫస్ట్ ఐ విల్ టేక్ ఇట్. తర్వాత లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నేను ఏమైతా ఏంటి, ఆపర్చునిటీ వచ్చింది, వాట్ ఐ కెన్ డూ ఐ విల్ డూ ఇట్. ఏదైనా వస్తే చేస్తారన్నట్టు ఫస్ట్? ఏదైనా చేస్తాను. ఏదైనా అంటే ఒకవేళ విలన్ వస్తే మీకు సెట్ అవుతుంది? ఆనెస్ట్గా చేస్తా. ఐ లవ్ విలన్ బై దట్ ఈస్ దేర్ ఇన్ సైడ్ మీ. ఐ ఫీల్ మైసెల్ఫ్ యాజ్ అ విలన్. ఓల్డ్ సిటీ అనగానే విలన్సే గుర్తుకొస్తూ ఉంటారు కాబట్టి విక్రమాదిత్యని విలన్గా చూడొచ్చా? మేబీ అండి. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు గ్రో అప్ మై పర్సనాలిటీ. నేను అదే అనుకుంటున్నాను. ఐ సూట్ విలన్ అంటే దట్టు ఆ క్లాసీ విలన్ లాగా బాగుంటానేమో అనిపిస్తుంది. సో ఎప్పుడైనా మీరు అమ్మాయిలకు సంబంధించినటువంటి ఏదైనా అరాచకాలు జరుగుతుంటే వాటి గురించి ఏమైనా మెసేజెస్ ఇచ్చారా మీరు? నాకు అది కూడా ఒక ప్రాబ్లం అనిపిస్తుంది అండి. నేను ప్రమోషన్ చేస్తే ఇంకా చాలామంది తెలుస్తుందేమో, అట్లాంటిది ఆపేద్దాం అనుకుంటాం. ఎందుకంటే అగైనెస్ట్గా చెప్పడం నాకు కూడా వచ్చు అంటే, కానీ దాన్ని ఇంకా నేను చాలామందికి తెలిసేలా చేస్తున్నా అంటే ఇప్పుడు కొంతమందికి ఏమైపోయిందంటే కొంచెం ధైర్యం వచ్చేసింది థింగ్స్ మీద. సో ఆ ధైర్యం
సో జనరల్గా ఏంటంటే అమ్మాయిలు కూడా ఇప్పుడు ఎక్కువ ఇన్స్టాకి ఎక్కువ ఫోకస్ అయిపోయిండు. సో దాని మీద ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, ప్రమోషన్స్ చేస్తున్నాము, సో 1 డేలోనే ఎంత 10,000 20,000 వచ్చేస్తున్నాయి. ఒక జాబ్ 1 మంత్ చేయడం కంటే సో బెటర్గా ఇది చేస్తే బాగుండని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే ఎక్స్పోజింగ్తో దాదాపుగా చాలా విపరీతంగా పెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్తారు? అంటే సమాజానికి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీ ఉద్దేశంగా ఒక అబ్బాయిగా మీరు ఏం చెప్తారు, ఒక ఇన్స్టా నుండి వచ్చినటువంటి వ్యక్తిగా? హానెస్ట్గా నేను దీంట్లో ఏం చెప్పానండి, ఎందుకంటే వాళ్ళ ఫ్రీడమ్ ఇది కూడా లైక్స్ కోసం అని చెప్పకండి. లేదండి, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళదండి, నేనెవరండి చెప్పడానికి. సో ఫ్రీడమ్ అంటే చూడండి, మా పేరెంట్స్ నన్ను పెంచారు ఎలాగా అంటే ఐ హ్యావ్ మై సిస్టర్స్. ఇంట్లో ముందు ఒక అమ్మాయి తను ఎలాంటి బట్టలు వేసుకున్నా కూడా తను నా ఏజ్లో ఉంటే పేరుతో, నాకన్నా ఎక్కువ ఏజ్లో ఉంటే అక్క అనో, అంతకన్నా పెద్ద అయితే ఆంటీ అనో, లేకపోతే ఏమంటారు నాకన్నా చిన్నపిల్ల అయితే అమ్మ చెల్లి అనో పిల్లమని మా ఇంట్లో నేర్పించారు. అండ్ నేను అదే నేర్చుకున్నాను. అలానే మాట్లాడతా కూడా, ఎక్స్క్యూజ్ మీ మేడం. అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్ నేను మేడం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే పీపుల్ ఆర్ అబ్సెస్ విత్ దిస్ వర్డ్స్ కాల్డ్ ఆంటీ అండ్ ఆల్. సో నేను ఎక్కువ మేడం అనే ప్రిఫర్ చేస్తాను. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా క్లియర్ ఉంటుంది, మేడం మీకు ఏమైనా కావాలి. ఇఫ్ ఐ సా సమ్వన్ వాళ్ళ వీడియోస్ ఏమైనా బాగున్నా కూడా ఐ ఆల్వేస్ ఫీల్కి నేను జడ్జ్మెంట్ చేయలేను. ఇట్స్ దేర్ ఓన్ చాయిస్. నా వరకు ఏంటి, హౌ ఐ సీ దెమ్ నా చేతిలో ఉంది. తను చాలా బాగా ఎక్స్పోజ్ చేయొచ్చు, బట్ కమెంట్ చేయడం చేయకపోవడం నా చేతిలో ఉంది. చూసి వదిలేయచ్చు కదా. అండ్ దట్ ఈస్ హౌ ఐ. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే సో నా దగ్గర కూడా చాలామంది ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళు బయట మాట్లాడినా కూడా చెప్తూ ఉంటారు, అక్క మేము వేల వీడియోస్ చేసినాం, కొంతమంది అయితే మేము 5,000 వీడియోస్ వరకు పెట్టాం అక్క, అసలు మాకు ఒక కామెంట్ ఉండదు, ఒక మెసేజ్ ఉండదు, సో అసలు మేము రీచే కాలేకపోతున్నాము, ఇలాంటి మెసేజెస్ ఇచ్చినా కూడా రీల్స్ చేసినా కూడా అదే ఇట్లా విప్పుకొని తిరిగే వాళ్ళకైతే డే చూసేసరికి ఇట్లా కనిపించేస్తున్నాయి, అసలు ఇంకేం చేస్తే రీచ్ అవుతామని అంటే ఇంకా మనం దానికి ఆన్సర్ చేయలేము. సో ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు జనాలకు కావాల్సింది ఈ అమ్మాయిలు అబ్బాయిలు చూపెడుతున్నారని చెప్పొచ్చా ఇన్స్టా నుండి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెప్పాలండి, ఎందుకంటే నాకని యూ బీయింగ్ నో హానెస్ట్లీ టెల్లింగ్, యూ బీయింగ్ అన్ యాంకర్ ఓవర్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంత లైఫ్లో, దెర్ ఆర్ యాంకర్స్ హు ఆర్ ఎక్స్పోజింగ్ ఆల్సో, అండ్ దెర్ ఆర్ యాంకర్స్ లైక్ యూ who are been very stable, and there are a lot of Sumaka, there are a lot of people who are been very decent, very obedient. It's not about how things they do. సో కానీ ఇప్పుడు యాంకర్స్ అంటే ఇప్పుడు నేనే ఉన్నాను స్టేజ్ యాంకర్గా. సో నేను 10 years నుండి వర్క్ చేస్తున్నా. సో నేను ఒక 7 o'clockకి స్టేజ్ ఎక్కాను అనుకో, సో నేను 1 కావచ్చు, సో మినిమం చూసుకుంటే 11:30 వరకు నా వర్క్ ఉంటుంది కంపల్సరీగా మ్యాక్సిమం. సో ఒక బర్త్డేకి చూసుకుంటే ఒక టైం ఉంటుంది, సంగీత్కి చూసుకుంటే ఒక టైం ఉంటుంది, సో గెట్ టుగెదర్కి ఒక టైమింగ్స్ ఉంటుంది, దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. సో ఒక ఫ్యామిలీ పరంగా మూవ్ ఆన్ అయ్యేటప్పుడు మా డ్రెస్ అపీరియన్స్ వేరు ఉంటుంది, సో సంగీత్ అన్నప్పుడు ఒక డ్రెస్ అపీరియన్స్ వేరు ఉంటుంది, సో గెట్ టుగెదర్ కాక్టైల్ పార్టీ అన్నప్పుడు ఒక వేరు ఉంటుంది. మేము పబ్లిక్ని అక్కడ మేము అట్రాక్ట్ చేయడానికి డ్రెస్ పరంగా మేము వెళ్ళడం లేదు. సో మా వాయిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మా వాయిస్తోనే వాళ్ళు మా దగ్గరికి వస్తారు. సో మేము కండక్ట్ చేసే గేమ్స్ అయినా కావచ్చు, మేము మాట్లాడే విధానమైనా కావచ్చు. సో మా యాంకర్స్తోని ఎప్పుడు కూడా ఇన్స్టాలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సో వాళ్ళు మమ్మల్ని కంపేర్ చేసి మాట్లాడడానికి ఉండదు. సో మేము అవర్స్ మేము చేస్తూ ఉంటాం. జస్ట్ మీరు చేసేది ఒక 5 minutes 10 minutes రీల్ కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మేము చేసేది అవర్స్ మేము నిలబడుతూ ఉంటాం. అదే చెప్తున్నా, హానెస్ట్గా అదే చెప్తున్నా కదండి. అవర్స్ ఉన్నా, 5 minutes ఉన్నా, 10 seconds ఉన్నా, ఏం చేయాలో మీది మీ చేతిలో ఉంది, నేనేం చేయాలో నా చేతిలో ఉంది. అంటే ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి ఎంత హాట్గా రీల్ చేసినా కూడా హాట్ అని కమెంట్ పెట్టకపోతే సరిపోతుంది కదా, సరిపోతుంది కదా, ఎందుకు పెట్టాలి నేను? షీ ఈజ్ లుకింగ్ వెరీ హాట్, సో షీ ఈజ్ హాట్ పెడుతున్నారని చెప్పొచ్చా? సో అదే చెప్తున్నా, వెన్ పీపుల్ స్టార్ట్ కమెంటింగ్. సో కొన్ని కామెంట్ ఏంటంటే మంచిగా ఉన్నాయి ఉంటాయి, చెడుగా ఉన్నాయి ఉంటాయి. మ్యాక్సిమం నెగిటివ్ ఉన్నా కూడా కొంతమంది ఏంటంటే ఇప్పుడు హార్ట్ సెక్సీ అని పెడుతూ ఉంటారు అమ్మాయిలకు కూడా. అవి కొంతమంది ఏంటంటే చాలా హ్యాపీగా తీసుకొని ఇంకొక రీల్ ఇంకా ఎక్స్ట్రా చేయడానికి ఫీల్ అవుతారు. సో జనరల్గా అంటే వాళ్ళ హ్యాపీనెస్, సరే నేను ఇంత బాగున్నానా, జనాలు ఇలా చూస్తున్నారు. సెల్ఫ్ ఆబ్సెస్. కానీ ఏంటంటే మేకప్ చేసుకొని చేయడం వేరు, మేకప్ లేకుండా చేయడం అనేది వేరు. అదే చెప్తున్నా, ఈ రెండింటి మీద మీరు ఏం చెప్తారు? దిస్ టాపిక్ ఇస్ కంప్లీట్లీ బియాండ్ మై ఎక్స్పర్టీస్. లేదు ఇన్స్టాలో విన్నర్ కాబట్టి నాకు కంపల్సరీ ఆన్సర్ కావాలి. ఇన్స్టాలో నేను ఉన్నా కూడా దేర్ ఆర్ సో మెనీ గర్ల్స్ హు ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఒక్కటి చెప్పండి. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, సో మేకప్తో నాది ఇప్పుడు కెమెరాకి చాలా నీట్గా ఉంటుంది కాబట్టి నేను ఒక యాంకర్గా ఈ వరకు రన్ అవుతున్నా. సో నేను జనరల్గా ఒక రీల్ చేశాను అనుకో, అది రీచ్ కాదు. అదే నేను ఒక ఎక్స్పోజ్తో చేసి సో మేకప్ ఇంత నీట్గా వేసి ఏంటి ఫిల్టర్స్ మీద ఫిల్టర్స్ మార్చి పెట్టి సో కొంచెం ఇలా అని అలా అని పెట్టింది అనుకో, నాకు వచ్చే 1000 కామెంట్స్ కాస్త ఒక మినిమం ఒక 10 lakhs అట్లా రావచ్చు కదా. సో దాని మీద మీరేం? నేను అదే చెప్తున్నా అండి, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ పీపుల్ టేక్ ఇట్. మీరు ఎలా చేయాలో మీ చేతిలో ఉంది,
వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలో వాళ్ళ చేతిలో ఉంది. మేము ఓల్డ్ సిటీలో ఒక అమ్మాయి పేరు చాలా వరకు హల్చల్ అవుతుంది కదా. నేను ఇప్పటిదాకా ఈ టాపిక్ అంతా తీయడానికి రీజన్ ఏంటంటే, మీ హోల్ సిటీలో మీతో పాటు రీల్స్ చేసే ఒక అమ్మాయి ఉంటుంది. తన పేరు కూడా నేనేం సో ఫోకస్ చేయ. సో తన మీద చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఒక ఏరియా అయ్యి ఉండి మీరేం చెప్తారు ఆమె? ఒకటి ఏంటంటే దట్ ఈస్ హర్ చాయిస్ అండి. అసలు కానీ ఏ గుడ్ టాలెంటెడ్ షీస్ పర్సన్, క్రికెట్ మీద చాలా బాగా చెప్తూ ఉంటుంది. లేదండి, ఇప్పుడు తన పర్స్పెక్టివ్, తన వీడియోస్ తన ఇష్టం, తన ప్రొఫైల్, తన పబ్లిక్ డొమైన్ అది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కమెంట్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు లైక్ కొట్టండి. ఓల్డ్ సిటీ అని సపోర్ట్ చేస్తున్నావా? ఓల్డ్ సిటీలో సపోర్ట్ చేయట్లేదండి. షీఈస్ డూయింగ్ కంటెంట్ విచ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, పీపుల్ ఆర్ లైక్ షీఈస్ గెటింగ్ అటెన్షన్ కదా. సో పర్టికులర్ గా ఇన్స్టాలో చూసుకుంటే జనాలు చూడడానికి, రీచ్ కావడానికి కంటెంట్ కంపల్సరీగా ఉండాలా? లేకపోతే ఒక వీడియో ఉంటుంది, ఒక సాంగ్ అయినా కావచ్చు, వేరే స్వాతినే ఉంది, సో వాయిస్ మాట్లాడుతూ ఉంటా, వాయిస్ తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. అదేదో పెద్ద నేనే చేసిన ఓన్ వాయితో అన్న ఫీలింగ్ లో చేస్తారు, ఎక్స్ప్రెషన్స్ తోని. సో కొంతమంది ఎక్స్ప్రెషన్స్ కూడా పెట్టలేరు దాదాపుగా, ఏదో రీల్ చేస్తున్నాం ఎంటర్టైన్మెంట్ కోసం. సో జనరల్గా ఇన్స్టా అనేది మైండ్ రిలాక్స్ కోసం అని మేము అనుకుంటున్నాం. దాని మీద మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి. కంటెంట్ అనేది చాలా ప్రైమరీ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే వ్యూవర్స్కి కంటెంట్ కావాలనేది వాళ్ళ చాయిస్. ఎందుకంటే ఇప్పుడు దట్ గర్ల్ ఈస్ టెలింగ్ అబౌట్ క్రికెట్, ఐ టాక్ అబౌట్ లవ్, రిలేషన్షిప్, మోటివేషన్ అండ్ ఆల్. నవ్ శేఖర్ గారు ఉన్నారు, లైక్ ఆయన పేరేంటి, కొడంగల్ శేఖర్ గారు. నవ్ హీ డు హోల్ డిఫరెంట్ కంటెంట్, బట్ స్టిల్ పీపుల్ లైక్ ఇట్, పీపుల్ షేర్ అస్ రీల్స్. Now see what is content. People are liking what they are liking. వాళ్ళకి నచ్చినవి చెప్తారు కదా. Now శేఖర్ గారి కంటెంట్ ఐ డోంట్ రియల్లీ డేంజర్ రాజు, రాజు డేంజర్ స్మైలీస్. వీళ్ళ కంటెంట్ కూడా వైరల్ అవుతుంది కదా. ఇప్పుడు పీపుల్ లైక్ చేయండి, వాళ్ళు మాత్రం ఎందుకు చేస్తారు అట్లా? అదే చెప్తున్నా, ఇఫ్ దే ఆర్ డూయింగ్ సమ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, అది వైరల్ అవుతుంది. నౌ సమ్ స్వేగల్ లైక్ వాట్ ఎవర్ ద గర్ల్ షీ ఈస్ డూయింగ్, తన కంటెంట్ వైరల్ అవుతుంది. అండ్ నేను చేసే కంటెంట్ వైరల్ అవుతుంది. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ మెసేజెస్ ఇస్తున్నారు కాబట్టి ఎవరి చాయిస్ వాళ్ళదండి. ఆర్ నో వన్ టు జడ్జ్ ఎనీవన్. మనం ఎవరిని మొత్తానికి ఇన్స్టా ఉన్న వాళ్ళని మీరు ఏం బ్లేమ్ చేయడానికి రెడీగా లేరు విక్రమాదిత్య అని చెప్పొచ్చా? ఎందుకంటే నేను చెయ్యను. ఎందుకంటే సో మీరు కూడా అదే బ్యాచా? లేదు, అంటే అదే బ్యాచ్ అంటే వాట్ యు మీన్ బై బ్యాచ్? సో ఇన్స్టా బ్యాచ్ అంతా వేరుంటుంది. బ్యాచ్ అంటే వాట్ యు మీన్ బై ఇన్స్టా బ్యాచ్? మీరు అందరు గ్రూపులు ఉంటారు కదా. లేదండి, యూ చెక్ మై ఫోన్. మేము ఒక్క గ్రూప్ లో అందరు అదే అనుకుంటారు, ఇన్స్టా గ్రూప్ లో అస్సలు ఉండమండి. అసలు మీరు ఇమాజిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం ఉంటుందని చెప్పొచ్చా? అసలు ఉండదండి. నా పీపుల్ జనాలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ క్వశ్చన్ ని పర్టికులర్ గా రేజ్ చేయడానికి జరుగుతుంది. సో వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉంటుంది. సో వీళ్ళందరూ ఎక్కడున్నా కూడా ఎగేసుకుని ప్రమోషన్స్ కురుకుతూనే ఉంటారు. సో ఎప్పుడు ఒక కొత్త మూవీ వస్తుందా, ఎలా రివ్యూ ఇవ్వాలి, సో ఎలా మమ్మల్ని పిలుస్తారు, దాంట్లో ఒక డాన్స్ చేయాలి, ఇలా తిరగాలి, సో సంథింగ్ ఏదో డిఫరెంట్. ఒక మంచి సెలబ్రిటీతో కనిపిస్తే మాకు కూడా ఎక్కువ కామెంట్స్ రావచ్చు, మేము ఎక్కువ రీచ్ కావచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇది జనరల్గా జనాలు వేసేటువంటి క్వశ్చన్ నేను మిమ్మల్ని వేస్తున్నా. ఒకటే అండి, ప్రమోషన్ ఇస్ ప్రమోషన్ ఇర్రెస్పెక్టివ్. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ సెలూన్ కూడా ప్రమోట్ చేస్తాను, ఒక సినిమా కూడా ప్రమోట్ చేస్తాం. నా ఇక్కడ నా ఆబ్జెక్టివ్ ఇప్పటి వరకు ఎన్ని ప్రమోషన్స్ ఇచ్చారు మీరు? అంటే ఐ డిడెంట్ కౌంటెడ్. ఇన్స్టా ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు? అంటే నా ప్రీవియస్ ఇన్స్టాగ్రామ్ ఐడి పోయింది. అయ్యో గోసా. అది 3 years బ్యాక్ స్టార్ట్ చేస్తాం, ఓకే 2021. సో బెటర్ అనుకుంటారా మీ వరకు మీ ఇన్స్టా? ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ అండి. ఐ డోంట్ వాంట్ సో మచ్ లైక్ జనాలు. మిలియన్ వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ 1 million, దట్ వాస్ క్రేజీ. అంటే సూపర్ ఉంది కదా వీడియో ఇట్లా పెట్టి, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ అట్లా వెళ్ళిపోయింది. అండ్ చాలా వీడియోస్ అంటే ఆ మూమెంట్ లో అది ఎందుకు చేయాలనుకున్నారు? ఏమో అండి, దట్ ఈస్ హౌ అండి. సమ్ వి నెవర్ నో వెన్. అది గుర్తుందా మీకు? అది ఇచ్చిన మెసేజ్ గుర్తుందా? ఒకసారి అది చెప్పండి. సో విక్రమాదిత్యది 1 million పోయినటువంటి, అంటే అంతకంటే ఎక్కువ పోయినాయి ఉన్నాయి. సో ఇది ఫస్ట్ అనుకుంటా కదా, ఫస్ట్ టైంలో మిలియన్ వెళ్ళిపోయింది. 1.6 million వీడియో అది. సో అది ఇట్ వాజ్ లైక్ మేము ఒక కార్ పార్కింగ్లో ఉన్నాం. సో ఆ వీడియో ఆల్ ఆఫ్ సడన్ చేసిన అనమాట. దెన్ ఇట్స్ లైక్ ఏమంటారు, హౌ అంటే దట్ ఒక ఖుషి బీజిఎం వింటూ చేస్తా అనమాట. దట్ వాజ్ లైక్ వైరల్. అండ్ దానికన్నా నాకు రీసెంట్గా హోల్ సిటీ బోనాల్ది చేసిన. అవును, అది కూడా చాలా బాగుంది. నాట్ ఈవెన్ 6 hours అండి, యూ డోంట్ బిలీవ్ 1 million వెళ్ళిపోయింది. 1 million, దట్ వాజ్ లైక్. ఆ మెసేజ్ చెప్పండి నాకు ఒకసారి, మీది 1 millionది. ఫస్ట్ 1 million సడన్గా చెప్పాలంటే అది ఐ డోంట్ యాక్చువల్లీ రిమెంబర్, అది చాలా డేస్. సో మీరు రీసెంట్గా ఒకటి మనకి మూవీ వచ్చింది మురారి, సో మహేష్ బాబు బర్త్డేకి.
థియేటర్లో కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సో ఆ పేపర్స్ అంటే జనరల్ ఏ మూవీ వచ్చినా ఫ్యాన్స్ అనేవాళ్ళు సో పాలాభిషేకాలు చేయడము, సో పేపర్స్ చల్లడం అనేది కామన్. ఇప్పుడు పేపర్ బ్లాస్టింగ్ ఉంటుంది కాబట్టి కొంతమంది పేపర్ బ్లాస్టింగే పెట్టుకుంటున్నారు. సో అది పక్కకు పెడితే పెళ్లి చేసుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ మూవీని వాళ్ళు రీగేట్ చేస్తున్నారా లేకపోతే కామెంట్ చేస్తున్నారా, అభిమానం కొద్ది చేస్తున్నారు చాలా సెలబ్రేషన్ అండి కదా? కాంట్ సి దట్ సి అగైన్ ఇట్స్ ఆల్ మీరు సెలబ్రేషన్. కూడా ఎవరన్నా ఉంటే తాళి కట్టేస్తారే ఇది. నో అండి సి అగైన్ నేను కూడా వెళ్ళి థియేటర్లో డాన్స్లు ఆడినా. ఇట్స్ నాట్ లైక్ చేసుకునే వాళ్ళు చేసుకోక మొత్తానికి ఇలా కప్పేసుకొని చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎలాగో జనాలకి ఫోకస్ కావడానికే చేస్తున్నారు ఏదైనా కూడా. సో మా రీచ్ వెళ్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ ఆ అమ్మాయి అయినా కావచ్చు ఇలా వేసుకోవడము, అబ్బాయి ఇలా పెట్టుకోవడం, అట్లా దొంగతనంగా ఎందుకు చేయడం అనేది? అది ఇంకా వాళ్ళ చాయిస్ ఆఫ్ డెసిజన్ అండి. ఇప్పుడు చూడండి, నా వ్యూస్ సా ద వీడియో ఇన్ పబ్లిక్ డొమైన్. వాళ్ళు వైరల్ చేసుకోవాలనుకున్నారా లేకపోతే క్యాజువల్ వేసుకోవాలనుకున్నారా మనకు అది తెలియదు. నిజమేనా అసలు? నేను సోషల్ మీడియాలో చూడటమే. మీరు సోషల్ మీడియాలో కంటిన్యూ ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ తెలుసు. యో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అండి. మేము కంటిన్యూ ఉన్నామండి. యూ గైస్ థింక్ ఐ డూ జాబ్, ఐ డూ మై కెఫే వర్క్, ఐ డూ మై ఫ్యామిలీ వర్క్. ఇందులో సో అందులో మీరు కూడా ఒక మంచి సీన్ గురించి పెట్టారు. సో ఆ మేడం మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ మమ్మీ, దట్స్ అ క్లాస్ సీన్ ఐ లవ్. అదొకసారి అది మళ్ళీ పెట్టండి, అంటే మళ్ళీ చెప్పండి చూద్దాం. అంటే బేసికలీ మురారి సినిమా అంటే లాస్ట్ ఇయర్ నేను బిజినెస్ మ్యాన్ సినిమాకి వెళ్ళిన. మురారి సినిమా అనే వారికి అందరూ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారో లేదో తెలియదు, ఎందుకంటే ఇలా మాస్ సాంగ్స్ ఉండవు, కంప్లీట్ స్లో క్లాస్ వెళ్తుంది. ఇంకా చాలా బాగుంటుంది, ఫ్యామిలీ స్టోరీ కదా అది. ఈ స్టోరీ కానీ ఆ ఒక్క సీన్లో ఆ బీజిఎం, ఆ మహేష్ బాబు యాక్టింగ్ ఉంటుంది, దట్ వాజ్ లవ్. ఆ బీజిఎం వచ్చినప్పుడు ఐ రియలీ గెట్ టియర్స్ ఇన్ మై ఐస్ అనమాట. ఆ ఒక్క సీన్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్, లైక్ 1 year బ్యాక్, 3 months 4 months బ్యాక్ ఆ రీల్ చూసుండే. అరే ఇది అసలు ఇట్లాంటి సినిమాలు థియేటర్లో ఎందుకు రావట్లే ఇప్పుడు అన్న ఫీలింగ్లో ఉండే. అది రీ రిలీజ్ అవుతుందంటే అసలు యూ డోంట్ బిలీవ్, రీ రిలీజ్ రోజు కూడా ఒక స్కామ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఈ రీ రిలీజ్ని అడ్వాంటేజ్ తీసుకొని ఒక థియేటర్ వాళ్ళు, ఐ వాంటెడ్ టు మెన్షన్ దట్ థియేటర్ ఇన్ పర్టికులర్, శాంతి థియేటర్ నారాయణగూడ దగ్గర. నా ఫ్రెండ్ వెళ్ళి ఈవినింగ్ షో టికెట్స్ తీసుకుంటే, లైక్ సెకండ్ షో టికెట్స్ తీసుకుంటే వాడు ఫస్ట్ షో టికెట్స్ ఇచ్చి ఈవినింగ్ షో అని చెప్పి ఇచ్చినాడు. మేము సెకండ్ షో టైంకి వెళ్తే అవి ఫస్ట్ షో అని చెప్పి దే డిక్లైన్డ్ అవర్ షో. మేము మా ఎంట్రీ డిక్లైన్ చేస్తున్నారు. చేసిన తర్వాత లేదు మురారి సినిమా ఎలాగైనా చూడాలని చెప్పి మళ్ళీ వేరే థియేటర్లో టికెట్స్ బుక్ చేసి వెంట్ దేర్, ఎట్లయినా మురారి చూడాలని చెప్పేసి ఆ పర్టికులర్ సీన్ కోసం. ఫ్యాన్సా మీరు మహేష్ బాబుకి? ఎవరంటే ఇష్టం మీకు బాగా? అంటే హానెస్ట్లీ ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓ, తగ్గేదే లేదా? సో ఎలా ఫీల్ అయ్యారు? సో మొన్న ఎలక్షన్ పవన్ చాలా కళ్యాణ్ కష్టపడ్డారు, yeah, definitely. డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారా? సార్ స్పీకర్ అంటున్నా, సారీ. సో నెక్స్ట్ సీఎం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గురించి. వీఆర్ వెరీ ప్రౌడ్ అండి. అంటే ఫర్ మీ ఇన్ పర్సన్ ఐ లైక్ పవన్ కళ్యాణ్, మూవీస్ ఐ లైక్ మహేష్ బాబు, నా పర్సనాలిటీ ఐ లవ్ విజయ్ దేవరకొండ, అండ్ మై ఇన్స్పిరేషన్ ఇస్ విశ్వక్ సేన్. సో 4 క్యారెక్టర్లు చూపెడుతున్నారు ఇందులో మీరు. ఐ వాజ్ ఇన్ ఆల్. సో మీరు కొన్ని చేసిన వాయిస్ లో సేమ్ వాయిస్ అంటే ట్రై చేస్తున్నారా? మిమిక్రీ ఏమైనా తన గురించి? నా వాయిస్ మీకు వినిపించట్లేదండి. అంటే మీరు డైలాగ్ నమ్మరండి, చెప్పండి. నేను చేసే 10 అర్జున్ నిమిషాలు రెడ్డిలో డైలాగ్ చెప్పండి. సో హోలీ అప్పుడు ఆయన కొట్టడానికి వెళ్తూ ఉంటాడు బ్యాట్ తీసుకొని, కాల్ చేసి మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నావురా ఆ, ఆ డైలాగ్ వాడు రావాడు. దట్ ఇస్ యూనో సి, అంటే అది ఆయన చేస్తేనే బాగుంటుంది. మీరు కూడా చేయండి. అంటే ఆ సినిమాలో నాకు దానికంటే ఐఎమ్ నాట్ అ రెబల్ వితౌట్ అ కాస్, ఐఎమ్ నాట్ అ మర్డరర్ విత్ అ హ్యాండ్ బ్లీడ్, దిస్ ఇస్ మీ ద విక్రమాదిత్య. ఐ ఆల్వేస్ ఫీల్ నాకు ఈవెన్ అంటే నా ఇన్స్టా బయో కూడా ఇదే ఉంటుంది, మీరు చూసి ఉంటే. చూసాను ఆ సినిమా నాకు రైబన్ అని పెట్టుకున్నారు కదా. సో ప్రభాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మ్యాన్, హీఈస్ అ పాన్ ఇండియన్ స్టార్. వాట్ హీఈస్ లైక్ బియాండ్ కర్ణుడు. ఎలా అనిపించింది మీకు కల్కి మూవీ? అంటే ఒక మెసేజ్ ఉందనిపించిందా? హానెస్ట్గా చెప్తున్నా అండి, ఇట్స్ అ విజువల్ ట్రీట్. సో మీరు యాక్టింగ్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారు, మీకు మంచి ఆపర్చునిటీ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బట్ ఏంటంటే సో అప్పుడు ఉన్నటువంటి మూవీస్కి ఇప్పుడు వచ్చేటువంటి మూవీస్కి డిఫరెంట్ ఏంటి అసలు? మీరు చూసినటువంటి మూవీస్కిలో ఫ్లేవర్ తగ్గిందంటారా, ఎక్కువ వేసారంటారా మసాలాలు? ఇప్పుడు ఎలివేషన్లు ఇవన్నీ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయిందండి. కిస్సులే ఎక్కువ అవుతున్నాయి. మేబీ ఇంకా దట్ ఇస్ ఆల్సో ఆ కేస్. బట్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ అప్పుడు ఆ డ్రామా, ఆ ఎమోషన్, దట్ ఈస్ ఆల్ డిఫరెంట్. ఆ పాటలు మెయిన్గా యూనో మ్యూజిక్, పాత మ్యూజిక్ వాజ్ హోల్ డిఫరెంట్. ఆ లైన్ మీ ముందు ఓల్డ్ తెచ్చి పెడితే ఇష్టపడతారా, న్యూ తెచ్చి పెడితే ఇష్టపడతారా మూవీస్లో? ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఎనీడే అండి, న్యూ ఐ డోంట్ రియలీ థింక్. అంటే ఇప్పుడు నాకు లైక్ మురారి ఎంతైతే నచ్చిందో
గుంటూరు కారం కన్నా నాకు మురారి ఎక్కువ నచ్చింది ఫైట్ టెల్ యూ. గుంటూరు కారం నచ్చింది కానీ గుంటూరు కారం కన్నా మురారి ఎక్కువ నచ్చింది. సో మూవీలలో కూడా ఇన్స్టాలకు సంబంధించినటువంటి కుర్చీని మడతపెట్టి కూడా అంత పెద్ద వాళ్ళు తీసుకొని తమన్ గారు తీసుకొని దాన్ని సో అంత డ్యాన్స్ వేయడం అనేది చాలా వాళ్ళు పెద్దవాళ్ళు అండి, మనం ఏం చేస్తామండి. మహేష్ బాబు డాన్సింగ్ ఐ వాంట్ దట్, అట్లాంటి సాంగ్ అట్లాంటి లైన్స్ పీపుల్ లవ్. హీరోయిన్లో ఎవరంటే చాలా ఇష్టం ఇలా చూడగానే అట్రాక్ట్ అయిపోయి? ఐ హ్యావ్ ఓన్లీ వన్ క్రష్ అండి, దట్ ఈస్ అతిథి శంకర్, శంకర్ సార్ డాటర్. ఎందుకు నచ్చుతుంది ఆమె దాంట్లో ఏంటి మీకు? ఏమో అండి, షీ లుక్స్ వెరీ స్వీట్, షీ డాన్స్ వెరీ వెల్. అండ్ యు నో వాట్, నేను ఒక స్టోరీ పెట్టిన, మై లైక్ హూ ఇస్ యువర్ క్రష్ అని చెప్పి క్వశ్చన్ అడిగినారు ఇన్స్టాలా. మై ఫర్ ఎవర్ క్రష్ అతిథి శంకర్ అని చెప్పి ట్యాగ్ చేస్తే షీ సా మై స్టోరీ. ఓ, సో ఇంకా డైరెక్టర్ పరంగా తీసుకుంటే ఎవరి ఇష్టం మీకు? నాకా, ఐ హ్యావ్ టూ పీపుల్, వన్ ది గ్రేట్ రాజమౌళి అండ్ ద అదర్ పర్సన్ త్రివిక్రమ్ గారు. రావు గోపాల్ వర్మ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈస్ మాస్ డైరెక్టర్. బాబాలో ఉన్నటువంటి ఒక మనిషి అని చెప్పొచ్చా? ఆయన వేరే అండి, హీ డోంట్ బిలాంగ్స్ టు దిస్ ప్లాన్. సో ఎప్పుడైనా ఆయన చూసి మీరు అనుకుంటారా నాకు ఇలాంటి లైఫ్ ఉంటే బాగుండని చెప్పేసి? ఆయనలాగా ఆయన ఒక్కడే ఉండగలుగుతాం, మనం ఉండలేం. సో దాదాపుగా చాలా మంది బాయ్స్ అలానే కోరుకుంటుంటారు. ఆయనలాగా మనం ఉండలేమండి. సో వెళ్తూ ఉంటారా మీరు పబ్స్కి? సో ఆ కల్చర్ ఎలా అనిపిస్తుంది మీకు జనరల్గా? ఇట్స్ అ ఫన్. ఇంకా ఎంత వర్క్ ఎంత ప్రెజర్, దట్స్ ఫన్. సో అంటే పబ్కి వెళ్ళడం వల్లనే మైండ్ రిలాక్స్ అవుతుంది అని చెప్పొచ్చా? ఫ్యామిలీతో ఉంటే కూడా రిలాక్స్ అవుతుంది? ఇట్స్ నాట్ లైక్ దట్ ఆరా. అంటే చిన్నప్పుడు మా డాడీ ఎప్పుడు చెప్పినారనమాట, నువ్వు ఏమైనా చేయ కానీ కేఫ్ల దగ్గర పాండబ్బల దగ్గర ఎప్పుడు ఆగకరా. ఇప్పుడు విక్రమాదిత్య అక్కడే కనిపిస్తుందా? అంటే అదే చెప్తున్నా, అంటే లేదు అంటే అప్పుడు అంటే ఎప్పుడైనా ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ అ టీ నెలకు ఒకసారి తాగినా పర్లేదు కానీ పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి తాగమని చెప్పి. ఎందుకు అట్లా చెప్పిండంటే, ఈవెన్ ఇప్పుడు కూడా రిచ్ ఉండాలనా. మీకు గుడ్ వైబ్స్ తెలుసా? కాజాగూడ దగ్గర గుడ్ వైబ్స్ అని ఉంటుంది. ఐ ఆల్వేస్ గో టు హ్యావ్ అ కాఫీ దేర్. ఆనంద్ దేవరకొండ గారిది అది. ఎంత నాకు లైఫ్లో ఎప్పుడైనా లో అనిపిస్తే, నాకు ఎప్పుడైనా సాడ్ అనిపిస్తే నేను గుడ్ వైబ్స్కి వెళ్ళి ఐ విల్ హ్యావ్ మై కాఫీ. అక్కడ మా డాడీ ఎందుకు అది చెప్పిండో నాకు అప్పుడు అర్థమైంది. వెన్ ఎవర్ ఐ ఫీల్లో అక్కడికి వెళ్ళినప్పుడు వి గెట్ దట్ ఆరా. ఇంతమంది ఉన్నారు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరు హ్యాపీగానే ఉన్నారు. మనం ఈరోజు ఒక మంచి రిచ్ ప్లేస్లో కాఫీ తాగుతున్నాం, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ ఆరా, ఆ పాజిటివిటీ అక్కడ వస్తుంది అనమాట. ఈ కేఫ్ల దగ్గర ఏముంటుంది, ఏమైంది, వాడేమన్నాడు, నీకేం ప్రాబ్లం వచ్చింది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేస్తారు అక్కడ. సో ఆ ప్రాబ్లమ్స్ మధ్యలో నీకు నెగిటివిటీ తప్ప పాజిటివిటీ ఉండదు. ఇట్లాంటి రిచ్ ప్లేసెస్లో వెన్ యూ ఎంజాయ్, యూ అండర్స్టాండ్ కల్చర్, యూ అండర్స్టాండ్ పాజిటివిటీ, యూ గెట్ ద ఆరా ఆఫ్ పాజిటివిటీ. సో మా డాడీ చెప్పినారు హానెస్ట్లీ. సో మొత్తానికి మీ డాడీ చెప్పింది మీరు పాటిస్తున్నారని చెప్పొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మీ పేరెంట్స్కి తెలియకుండా మీరు ఏదన్నా దొంగతనంగా చేసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నేనా దొంగతనంగా చేయడమ్మా? దొంగతనంగా చేయడం, జేబులో డబ్బులు తీయడం లాంటివి కాకుండా ఏదన్నా సిచ్యువేషన్స్. మా డాడీ జోబుల నుంచి చాలాసార్లు తీసుకున్నాం. అది తీసుకోకుండా మా చైల్డ్హుడే అవ్వదు కదా. సో ఆ మూమెంట్ మళ్ళీ రాదు కదా, ఫీల్ అవుతూ ఉంటారా ఎప్పుడైనా? మా డాడీ జోబుల నుంచి తీసుకున్నా, మా మమ్మీ బ్యాగ్ల నుంచి కూడా తీసుకున్నాం. ఇట్స్ అ వెరీ క్లియర్ థింగ్. సో మీరు ఒక్కడే అబ్బాయి అని చెప్పి చాలా గారభంగా పెంచారా? నో ఐడియా. అంటే గారాభంగా అంటే నేను ఎప్పుడు ఏం అడగలే, వాళ్ళు ఎప్పుడే తక్కువ చేయలే. దట్ ఇస్ మీకు అన్ని ఇచ్చేసారు అన్నట్టు. సో ఫ్రెండ్స్తో మీకు బెస్ట్ మూమెంట్ ఏముంది ఇప్పటివరకు మర్చిపోంది? బెస్ట్ మూమెంట్ అంటే అంటే మా చెల్లి పెళ్ళి. ఏ రిలేటివ్స్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, మా డాడీ ఎక్కడితే ఎవ్వరు రాలేదండి. నా ఫ్రెండ్స్ ఉండే, మా మహేష్, మా అనిల్, మా ఈశ్వర్, మా సురేష్, ఆల్ మా నరేష్, వీళ్ళు నా బాయ్స్ ఉండే. వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళ వల్ల ఆ రోజు మా చెల్లి పెళ్ళి చేయగలిగిన. అంటే వాళ్ళ సపోర్ట్. ఏ రిలేటివ్స్ రాలే, ఎవరు రాలే సపోర్ట్ చేయడానికి. మా బావ, నా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏదైనా సందర్భాల్లో మీ రిలేటివ్కి ఏదైనా మీ వల్ల హెల్ప్ కావాల్సి వస్తే మీరు ముందు పడి వాళ్ళకి వర్క్ చేస్తారా? చేస్తా అండి. అంటే వాళ్ళు అలా చేశారని చెప్పేసి పగబెట్టుకుని వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఏమి లేదండి. అంటే ఇప్పుడు నాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుందండి అప్పుడు. సో మీరు ఎప్పుడైనా ఈ సేవా కార్యక్రమం లాంటివి ఏమైనా చేయడం జరిగిందా? సో చేస్తామండి. అంటే అప్పుడప్పుడు లైక్ వీ డొనేట్ ఫుడ్, వీ డొనేట్ సో ఫర్ సమ్ ఆర్ఫనేజ్ బట్టలు ఇవన్నీ చేస్తాం జనరల్గా. కానీ అవి నేను షో ఆఫ్ చేయను.
ఓకే. అవి వాటి గురించి ఏమైనా మెసేజెస్ పెడుతూ ఉంటారా? అంటే రోడ్ల మీద కొంతమంది అడుక్కునే వాళ్ళు గూడా, సో అది గూడా ఒక జాబ్ లాగానే చేస్తూ ఉంటారని జెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అసలు మనకి కరెక్ట్ కూడా తెలియదు. దాన్ని మనం జడ్జిమెంట్ చేయలేం కదా. సో ఇక ఉన్నప్పుడు ఇచ్చేయాలండి. ఒకటే చెప్తా, మనం జెన్యూన్ నుండి మనం ఇస్తాం. సో ఇంకొకటి ఇన్‌స్టా ఓపెన్ చేయగానే దాదాపుగా చాలామందివి ఇట్లా ఓపెన్ చేస్తేనే 0.5 వాళ్ళు గే వాళ్ళయి వస్తున్నాయని జెప్పేసి చాలామంది మాట్లాడుతూ గూడా ఉన్నారు. అవి ఎవరు పడితే వాళ్ళకి రావండి. ఎవరైతే అవి ఎక్కువ చూస్తారో వాళ్ళకి వస్తాయి. ఇన్స్టాలో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. సో వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఒపీనియన్ లేదండి. అంటే కొంతమంది పెడుతూ ఉంటారు, అరే బాయ్స్ నన్ను పాడు చేస్తున్నారు, ఏంద్రా ఈ గోస చూడగానే ఇవే వస్తున్నాయి రా బాబు ఇదేంద్రా అన్నట్టుగా ఉంటుంది కదా. అది ఎవరైతే ఎక్కువ దాంట్లో చూస్తారో నాకు అవి ఏవి రావండి. ఐ డోంట్ నో. నాకు అన్నీ లైక్ యూనో మోటివేషన్, లవ్, బిజినెస్. సో ఎక్కువ మోటివేషన్స్ మీరు మెసేజెస్ రాసుకొని ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కువ ఎవరినిగా ఇష్టంగా తీసుకొని మూవ్ ఆన్ అవుతూ ఉంటారు, ఈ పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి మోటివేషన్స్ ఇచ్చే వాళ్ళలో? మోటివేషన్ ఇచ్చే వాళ్ళు అంటే లైక్ పర్టికులర్గా దెర్ ఇస్ నాట్ వన్ పర్సన్. లైక్ దెర్ ఇస్ వన్ పర్టికులర్ పర్సన్ కాల్ దర్శన్ సోమయ్య. ఈజ్ అ వెరీ బిజినెస్ మ్యాన్, లైక్ వెరీ అంటే మిలినియర్ మెంటర్ ఆయన. ద వే హీస్ అంటే ఈవెన్ నా ఫేస్, నా హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్ ఐ కాపీ ఫ్రమ్ హిమ్ ఓన్లీ. చెప్పడానికి కూడా నాకు సిగ్గులేదు చెప్పాలంటే ప్రాపర్గా. ఎందుకంటే హీఈస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఆయన ఇలాగ అవ్వడం ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అంటే ఈజ్ అ బిజినెస్ మెంటర్. ద వే హిస్ యాటిట్యూడ్, ద వే హీ కేమ్ ఫ్రమ్, ద వే హిస్ డెవలప్డ్ హిస్ క్యారెక్టర్, క్లాస్. సో ఇంతమంది రీల్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది మిలియన్స్ దాటిన వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు ఆల్రెడీ కొంతమంది టచ్ ఉంటారు అనుకుంటారు మ్యాక్సిమం. సో మీకు అంత టైం లేకపోయినా ఎవరో ఒకరైతే మీకు మెసేజెస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ ఫ్యాన్స్. సో అందులో ఎవరిదైనా రీల్ చూస్తే వీళ్ళు చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి మీరు ఎవరికైనా కామెంట్ పెట్టింది ఉందా? ఓ చాలామంది ఉన్నారండి. అయ్యో లైక్ వాళ్ళు మీకు పెట్టడం కాదు, నేను కూడా పెట్టానండి. లైక్ ఇట్స్ నాట్ లైక్ యూనో దేర్ ఆర్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే మాకు మిలియన్ రాగానా మేము పెద్ద ఇది అయిపోయినాం, కానీ జనరల్గా వాళ్ళ కామెంట్, వాళ్ళ లైక్ వల్లనే వాళ్ళ అంత ఫేమ్ అయ్యారని చెప్పేసి మర్చిపోకుండా రిప్లైలు ఇవ్వరట. సో ఇన్స్టా ఉన్న వాళ్ళకి, బాగా ఫేమ్ అయిన వాళ్ళకి మస్తు పొగరు ఉంటుందట, రిప్లై ఇవ్వరట. అది ఎంతవరకు కరెక్ట్? ప్రాబ్లం ఏం తెలుసా అండి, ఈవెన్ నన్ను కూడా తిట్టుకుంటారు కావచ్చు మా వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూస్తే. ఈవెన్ ఐ డోంట్ రిప్లై ఫర్ మెనీ ఆఫ్ పీపుల్. చాలా ఒక 2,000-3,000 రిక్వెస్ట్లు పెండింగ్లు ఉంటాయి. థింగ్ ఏమైపోతుంది అంటే సెలెక్టెడ్ వాళ్ళకే ఇస్తారట, ఎందుకలా? చెప్తా అండి అది కూడా. అంటే ఏమవుతుందంటే విల్ సీ పీపుల్, అంటే ఏమైపోతుందంటే సమ్వన్ టెక్స్టెడ్ మీ అండ్ నాకు మంచిగా అనిపించి నేను రిప్లై చేసిన. విల్ దే స్టాప్? నో. దే టెక్స్ట్ అగైన్, విల్ టెక్స్ట్ బ్యాక్, దే టెక్స్ట్ అగైన్, వీ హ్యావ్ టు టెక్స్ట్ బ్యాక్. అట్లా ఎన్నిసార్లు చేస్తాం? ఎంతమందికి అని చేస్తాం? ఎన్ని రోజులు అని చేస్తాం? కానీ పాప ఫీల్ అవుతూ ఉంటారు కదా. అందులో ఫేక్ కూడా ఉండొచ్చులేదు, దాని గురించి మనం మాట్లాడడానికి ఉండదు కాబట్టి. అదే చెప్తున్నా కదండి, పీపుల్ షుడ్ నాట్ టేక్ థింగ్స్ సీరియస్లీ ఫర్ సచ్ స్మాల్ థింగ్స్. అవి చాలా చిన్న థింగ్స్ అండి. సో ఇంకొకటి ఏంటంటే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కూడా ఇండస్ట్రీ పరంగా వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ అనుభవించవలసి వస్తుందని చెప్పేసి జనరల్గా మాట్లాడుతూ ఉంటారు, కామన్గా జరుగుతూ ఉంటుంది అది మీడియాలో. సో నా పరంగా చూసుకున్నా కూడా, సో బట్ అది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఏదైనా. సో ఈ కమిట్మెంట్ అనే దాని గురించి మాట్లాడితే దాని గురించి మీరు ఏం చెప్తారు? చెప్పాలంటే అండి, ఇండస్ట్రీలో థింగ్స్ అలా ఉండవండి యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. యాజ్ బాయ్స్ కమిట్మెంట్ కూడా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? నో, నేనైతే ఇప్పటికి ఎక్స్పీరియన్స్ చేయలేదు. మీకు ఎక్స్పీరియన్స్ కాకపోవచ్చు, జనరల్గా కొంతమందికి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మన దగ్గర మాట్లాడడం జరుగుతుంది. నేను మల్టిపుల్ ప్రొడక్షన్ హౌసెస్ చూసినా కానీ ఇట్లాంటి బిహేవియర్ లేడు చూడలే. ఐ సా బ్యూటిఫుల్ పీపుల్ అరౌండ్, వర్క్ చేసిన వాళ్ళు. సో అంటే వాళ్ళకి ఆపర్చునిటీ రాలేక దాని మీద ఇలా మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దట్ ఐ ఫీల్. ఎందుకంటే చూడండి, టాలెంట్ మీ దగ్గర ఉందనుకోండి, యూ విల్ గ్రో ఎనీ హౌ పాసిబుల్. మీరు హానెస్ట్గా ఉండి దానికి ఎఫర్ట్స్ పెడితే యూ విల్ గ్రో ఎనీ హౌ పాసిబుల్. కానీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ చెప్పడం వల్ల యూ కెన్ గ్రో అంటే నౌ సీ దెర్ ఆర్ పీపుల్ హూ సే ఐ నో దాట్, ఐ నో దస్, బట్ అలాని ఎక్కడ చూడం మనం. సో అవన్నీ ఇంకా ఐ డోంట్ రియలీ థింక్, ఐ డోంట్ అంటే దాంట్లో టైం ఇన్వెస్ట్ చేయడం కూడా టైం వేస్ట్. సో ఇన్ని సాంగ్స్, వందల వేల సాంగ్స్ వచ్చినాయి కదా, సాంగ్ మీకు హార్ట్ టచ్ అయినటువంటి సాంగ్ ఏంటి? ప్రపంచం తెలీదే జతైను ఉంటే ప్రమాదం అనేదే ఇటే రాదే. రీసెంట్గా వచ్చింది, అంతకు ముందుకు మీ లవ్ ఉన్నప్పుడు, లవ్ ఫెయిల్ అయిన తర్వాత. దిస్ వన్ సాంగ్ అంటే దాన్ని ఎవరో రీరైట్ చేసినారు. నా సీత ప్రేమ కోసం, నరాని నవ్వు కోసం, ముగిసి మళ్ళీ పుట్టనా, ఈ జన్మ చాలలేదే, నా ప్రేమ చూపలేదే, నా శ్వాస విడిచిపెట్టనా, నీకై వస్తాను దాటైన ఓ యుగమే, నన్నే చేరాక మరిచేవు ఈ జగమే, ఓ సీత నువ్వు నేను కలవకుండా
విశ్వముండునా అన్న దిస్ ఇస్ లైక్ క్రేజీ. అంటే ఈ సాంగ్లో లిరిక్స్ అంటే ప్రతి లైన్ ఇలా ఫోక్లో ఏది బాగా ఇష్టంగా నచ్చుతుంది మీకు? ఇప్పుడు జనరల్గా మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎక్కువ ఫోక్ సాంగ్సే వస్తూ ఉన్నాయి జనరల్. సో అందులో మీకు ఎలా? మాస్ అండి, వీఆర్ ఓల్డ్ సిటీ, ప్రాపర్ మాస్. మాయదారి మైసమ్మనా? ఐదారే మైసమ్మ, నో అవర్ లాలియా, అదే దిస్ సాంగ్ బోనాలక్స్ ఫేమస్ సాంగ్ తీసినాడు, చాలా ఫేమస్ సాంగ్ అది. లిరిక్ బీట్తో వస్తుంది. లాలియా అని చెప్పి యూ కెన్ సీ రీసెంట్గా 2 బోనాల్ సాంగ్స్ క్లాస్ ఉంటాయి. లైక్ బేసికలీ వీఆర్ యాదవ్స్ అనమాట. ఆ ప్రాపర్ మా సౌండ్ డిల్లం పల్లం అంటాము, దాని సౌండ్తో చేస్తాడు మ్యూజిక్. క్రేజీ ఇట్ ఇస్ ఫోక్లో. అండ్ ఫోక్లో ఈవెన్ జాను లిరి, షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. షీ షేర్ మై వీడియోస్. షీ డోంట్ నో మీ బట్ షీ విల్ పోస్ట్ మై స్టోరీస్. అంటే నా వీడియోస్ దాని స్టోరీగా పెట్టుకుంటుంది. నాకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి జాను లిరి, ఎవరెవరో స్క్రీన్ షాట్లు తీసి పంపిస్తూ ఉంటారు, జాను లిరి పోస్టెడ్ యువర్ స్టోరీ అది అని చెప్పి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఒకప్పుడు చూస్తుండే ఇప్పుడు తను నా స్టోరీస్ పెడుతుందంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? సూపర్. అంటే దాదాపుగా తను ఇప్పుడు మళ్ళీ డీలోనా సంథింగ్ ఏదో చేస్తున్నారు కదా. సో యూట్యూబ్ నుండి వచ్చి సో ఒక సింగిల్ లైఫ్ లీడ్ చేస్తూ అమ్మాయి అలా చేయడం సో గ్రేట్ అనే చెప్పొచ్చు. బట్ పాజిటివ్ తీసుకుంటేనే బెటర్. తను నెగిటివ్ అనేది పక్కన పెట్టేసి, ఎందుకంటే బాబు కోసం అంత కష్టపడుతుంది కాబట్టి అమ్మాయి. సో తనకు కూడా దాదాపుగా చాలామంది సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్లోజ్ చేసే ముందు ఏంటంటే చెప్పండి, ఈ క్వశ్చన్ అడిగితే ఇంకెందులో ఎన్ని క్వశ్చన్స్ వద్దు కానీ, సో పొలిటికల్ పరంగా మాట్లాడుకుందాం ఒక 2 minutes. ఏంటంటే ఇప్పుడు మనకి పాత ప్రభుత్వం కంప్లీట్ అయిపోయింది, సో కొత్త ప్రభుత్వం వచ్చింది. దాని మీద చాలా వరకు సో కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది పాజిటివ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నెగిటివ్ తీసుకునే వాళ్ళు. సో మొత్తంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? కరెంటు పోతుంది కదా ఎప్పటికీ. అండి ఒకటి చెప్తా చూడండి, ఇప్పుడు మా ఇంట్లో కూడా మై మామ్ షీ ఓటెడ్ ఫర్ టీఆర్ఎస్, మై డాడ్ ఓటెడ్ ఫర్ కాంగ్రెస్. హానెస్ట్గా చెప్పాలండి, దిస్ ఇస్ ఫ్యాక్ట్. నౌ ఇక్కడ అండి మా మమ్మీకి టీఆర్ఎస్కి వాళ్ళ గవర్నమెంట్ నచ్చింది, మా డాడీకి హీ వాంటెడ్ అ చేంజ్, కాంగ్రెస్ తీసుకొచ్చినారు. అండ్ ఇప్పుడు ఈ 6 months ఆఫ్ పీరియడ్లో దే డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? నేనా? లేదండి, ఐఎమ్ లైక్ ఎక్కడ మంచి జరిగితే అక్కడ. అంటే హానెస్ట్గా చెప్పాలంటే ఐ సా పీపుల్ హు ఆర్ హ్యాపీ ఫర్ కళ్యాణ్ లక్ష్మి. అంటే దేర్ ఆర్ మై ఫ్రెండ్స్ ఎవరికైతే కళ్యాణ్ లక్ష్మి వచ్చి వాళ్ళ సిస్టర్ వెడ్డింగ్స్కి హ్యాపీగా అయిన సిచ్యువేషన్స్ కూడా నేను చూసాను. అండ్ ఐ సా పీపుల్ ఎవరైతే వాళ్ళ పాస్బుక్ పెట్టి 1 lakh rupees అకౌంట్లోకి నుంచి తీసుకొని వచ్చి రైతు లైక్ అబౌట్ రుణం తెచ్చుకొని వాళ్ళ సిస్టర్ వెడ్డింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా చూసిన. మొన్న రేవంత్ సార్ వల్ల మాఫీ అయిపోయింది. ఐ సా దేర్ హ్యాపీనెస్ ఆల్సో. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు అసలు హైదరాబాద్ అంటేనే మొత్తం చెప్పుకుంటే ఒకప్పుడు చూసుకుంటే చార్మినార్, ట్యాంక్ బండ్, హైదరాబాద్ బిర్యానీ అని చెప్పుకునేవాళ్ళు. సో ఇప్పుడు చూసుకుంటే హైటెక్ సిటీ, సో బంజారా హిల్స్ ఇవన్నీ. సో అట్ సైడ్ ఎక్కువ ఫేమస్గా బీఆర్ఎస్ పార్టీ. సో రోడ్లైనా ఏమైనా బాగా చేయడం వల్ల బాగుంది డెవలప్మెంట్ అని చెప్పి చెప్తున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అది? ఇట్స్ ఆల్ రెస్పాన్సిబిలిటీ అండి. when we gave them a position, they were responsible, they are doing that. వాళ్ళు 10 సంవత్సరాలు కష్టపడి వాట్ ఎవర్ దే డిడ్ దేర్ బెస్ట్. దుర్గం చెరువు బాగా అనిపిస్తుందా చూడడానికి? వై నాట్ అండి, నౌ పీపుల్ ఆర్ కమింగ్ హైదరాబాద్. ఎక్కడ బీఆర్ఎస్ బెస్ట్ అని చెప్పొచ్చా? అగైన్ చెప్తున్నా కదండి, టిల్ దేర్ టెన్యూర్ దే ఆర్ ద బెస్ట్. సో కేటీఆర్ గురించి ఏం చెప్తారు మీరు? హీ ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ అండి. సో కేసీఆర్ హీ ఈజ్ లైక్ నాకు అంటే నేను ఫ్రీడమ్ ఫైటర్స్ని చూడలేదండి, నేను చూసిన ఫ్రీడమ్ ఫైటర్ మాత్రం కేసీఆర్. కవితక్క ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ అండి. బట్ సమ్హౌ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అప్పటి వరకు ఓల్డ్ సిటీ బోనాలు ఎవరైతే చాలామంది తెలుసు, బట్ కవిత గారు షీ యూస్ టు కమ్ విత్ బోనం మా ఓల్డ్ సిటీకి. సో రేవంత్ రెడ్డి హీ ఈజ్ మాస్ లీడర్. అంటే ఇప్పుడు కేసీఆర్ ఎంత స్ట్రాంగ్ గవర్నమెంట్కి ఒక అతను నిలబడి ఒక సైన్యం తయారు చేసి ఆపోజిషన్ చేయడం, ఇట్స్ నాట్ అ జోక్. ఫెరోజ్ ఖాన్ హీ ఈజ్ లైక్, అంటే ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ సెక్యులర్ పీపుల్. అండ్ వెన్ ఈ సే జై శ్రీరామ్ అండ్ ఆల్, మా లాల్ దర్వాజా స్టేజ్ మీద వచ్చినప్పుడు రాజా సింగ్ మీ రాజా సింగ్ గురించి ఏం చెప్తారు? హీ ఈజ్ అ సెలబ్రేషన్. వేర్ ఎవర్ హీ విల్ బి దేర్, హీ విల్ బి లైక్ హీ కేమ్ ఫర్ సెలబ్రేషన్, హీ ఈస్ బోర్న్ ఫర్ సెలబ్రేషన్. మాధవీలత షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. సీతక్క వెరీ డౌన్ టు ద పర్సనాలిటీ, లైక్ వెరీ గ్రేట్. సో మోడీ గారి గురించి ఏం చెప్తారు? విశ్వగురు. వాట్ కెన్ వీ సే? ఇఫ్ హీ ఈస్
that one person who saves many other things, but lot of things which can be done better also. సో ప్రభుత్వం గురించి ఎప్పుడైనా మీరు మెసేజెస్ ఇవ్వడం జరిగిందా? ఇస్తారా నెక్స్ట్ అంత అనుకోవచ్చా? ఎక్స్పీరియన్స్ నాకు లేదు, ఇచ్చినా ఎవరు పట్టించుకోరు. ఒకటే చెప్తా అండి, ఇఫ్ యూ వాంటెడ్ టు బి హ్యాపీ నాకే చెప్తున్నారా? లేదండి, ఐ టెల్ ఎవ్రీవన్, మీకు మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలని మీరు అనుకుంటే, ఇఫ్ యూ వాంటెడ్ టు ఎంజాయ్, స్టాప్ కేరింగ్ పీపుల్, స్టాప్ కేరింగ్ దేర్ ఒపీనియన్స్ పీపుల్ కంటే. అండ్ ఈరోజు నీ టైం కాకపోవచ్చు, బట్ దెర్ విల్ బి అ డే నీ టైం వస్తుంది, యూ విల్ రూల్ ఇట్. సో కొంచెం పేషెన్స్, కొంచెం కాన్ఫిడెన్స్, కొంచెం అగ్రెషన్, కొంచెం యాటిట్యూడ్. సో ఏ టైంలో పెడుతూ ఉంటారు రీల్స్ అసలు మీరు ఇన్స్టాలో? ఒక డే రాసుకుంటారా మొత్తం 1 hour? ఇష్టం, నా ఇష్టం వచ్చినప్పుడు పెడతా. పేపర్స్ రాస్తూనే ఉంటారు అసలు? అంటే అట్లా రాయడం అంటే యూనో చెప్తున్నా కదా, వెన్ ఐ గో ఇన్ కార్. అంటే మీకు రైటర్గా ఇంట్రెస్ట్ ఉందా? నో, ఐ వాంటెడ్ టు డూ, అంటే రైటర్గా అంటే నాకు అది వచ్చేసింది స్కిల్ ఆఫ్ రైటింగ్, కానీ విని ఆ సమ్మ గ్రాస్ తీసుకొని రాయడం అలవాటు. సో ఈ టైంలోనే పెడితే రీల్ అనేది రీచ్ అవుతుంది అని చెప్పేసి ఏమైనా టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? అట్లా అందరు అంటారు కానీ ఉండదు. ఇప్పుడు బోనాలు రీల్ నేను మధ్యాహ్నం 12 గంటలకు పెట్టిన, అసలు 1 hourలో నాకు 3000 views కూడా రాలేవు. నేను పడుకొని లేసే వరకు 1 million వెళ్ళిపోయింది. యూ డోంట్ బిలీవ్. సో ఒక లవ్ కొటేషన్ చెప్పరా? నా లవ్ ఫెయిలియర్ అయింది అనుకోండి. ఇంతకుముందు మీరు అడిగినారు కదా నా ఫస్ట్ 1 million కొటేషన్. అవును, గుర్తొచ్చింది. సో యా, ఎందుకు గుర్తురాదండి, అంటే ఐ వాజ్ సపోజ్ టు టెల్, బట్ అగైన్ నాకు అది ఎట్లుండే అంటే బేసికలీ నేను ప్రతిసారి చెప్తా ఉంటా, లైక్ నువ్వు ఏదైనా అంటే నువ్వు నీ ఇష్టం నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఇది చెప్తా ఉంటావు కదా. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవడం అయితే నేను నీకెందుకు అడుగుతా? నాకు నీ ఇష్టం కూడా ఇంపార్టెంట్ కదా. సో అందుకే నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు నాకు నీ ఇష్టం కూడా ఇంపార్టెంటే. అంటే బేసికలీ ఇన్ ఆ లవ్, ఇన్ ఆ కన్వర్జేషన్, ఇన్ ఆ రిలేషన్షిప్, ఎవ్రీ టైం లైక్ నీ ఇష్టం వచ్చింది చేసుకో ఇట్లా చెప్తారు కదా. వాట్ ఐ ఫీల్ నీ ఇష్టం కూడా నువ్వు చెప్పాలి, ఎందుకంటే నీ ఇష్టం కూడా వాడికి ఇంపార్టెంట్, అందుకే అడిగిండు కదా. నువ్వు చెప్పకుండా మళ్ళీ నీ ఇష్టం అంటే వాట్ ఈస్ ద పాయింట్? సో ఐ ఆల్వేస్ సే, నీ ఇష్టం నువ్వు చెప్పు, వాళ్ళు అడిగినప్పుడు చెప్పు. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్, యూ టెల్ యువర్ ఫీలింగ్, డోంట్ త్రో దట్ ఫీలింగ్ ఆన్ దెమ్ బ్యాక్. నీ ఇష్టం, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు బి కన్ఫ్యూజ్డ్. నీ ఇష్టం అని ఎవరైనా మీకు అడిగినప్పుడు మీ ఇష్టం ఏంటో చెప్పండి. డోంట్ టెల్ నీ ఇష్టం అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద వదిలేయకండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. దే విల్ అండర్స్టాండ్. పీపుల్ లైక్ మీ అండర్స్టాండ్, విల్ లవ్ దెమ్, సో వీ అండర్స్టాండ్. సో నెక్స్ట్ ఫ్యూచర్లో మిమ్మల్ని యాక్టర్గా కాకుండా ఒక మంచి టీచర్, ఎమోషన్గా ఫీల్ అయ్యేటువంటి స్పీచ్లు ఇచ్చే మోటివేషన్ స్పీకర్గా చూడొచ్చా? ఏమో అండి, ఐ డోంట్ థింక్ ఆల్. అంటే మీకు ఏమైనా కాల్స్ వస్తూ ఉంటాయా? మాకు ఇలాంటి మోటివేషన్ స్పీచెస్ ఇవ్వండి, క్లాసెస్ ఇవ్వండి అని చెప్పేసి ఎవరైనా ఇంతవరకు ఏమైనా కాల్స్ చేశారా? ఇన్స్టాగ్రామ్లో వస్తాయండి మెసేజ్లు, అన్న నాది బ్రేకప్ అయిపోయిందన్న, ఏదో ఒకటి చెప్పన్న, ఏం చేయమంటావు? యూ డోంట్ బిలీవ్ ఐ టేక్ కాల్. సో ఈ మొత్తం ఇంటర్వ్యూలో చూస్తే నేనేమనుకుంటున్నా అంటే విక్రమాదిత్య గారితో ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మోటివేషన్స్ సేమ్ మా దాంట్లోనే స్టార్ట్ చేస్తాను నెక్స్ట్, కొంచెం ప్లాన్ చేసుకొని మంచిగా. సో ఆయన ఎట్లా సపోర్ట్ చేస్తారో చూద్దాము. బ్రేకప్ అయ్యే వాళ్ళకి, బ్రేకప్ అయిపోయి లేదండి, నేను ఏ షో అంటే ఇట్లాంటి రిలేషన్షిప్ షోలు ఐ డోంట్ వాంటెడ్ టు సే, ఐ కెన్ గివ్ అడ్వైస్. సో ఫస్ట్ మీరు ఒక షార్ట్ ఫిలిం చేశారా? ఎస్. సో అప్పుడు మీ ఫేస్ పైన మేకప్ చేసుకున్నప్పుడు సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? నిజంగా చెప్పాలంటే చాలా వరస్ ఫీలింగ్ ఉండే అండి. ఎందుకు అండి, ఐ కీప్ టోటల్ న్యాచురల్, ఇట్లానే బాగుంటుంది. నా ఫస్ట్ షార్ట్ ఫిలిం అని చెప్పాలి, మేకప్ వేసినారు, నా స్క్రీన్ ప్రెసెన్స్ అప్పుడు నాకు పెళ్ళి కూడా కాదు. లేదు, ఇట్స్ అ డిఫరెంట్. ఒక ద మేమర్ అని చెప్పి మేమర్స్ గురించి డెడికేషన్తో ఒక షార్ట్ ఫిలిం చేసిన. ఆడ సడన్గా ఒక సీన్కి ఇట్లా లైక్ మేకప్ వద్దు అంటే కూడా వేసేసినారు. సో నాకు నచ్చలేదు, బట్ ఐ డోంట్ నో పీపుల్ లైక్ ఇట్. అంటే ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ కెమెరాకి మీరు? కెమెరా ఐ లవ్డ్ ఇట్ అండి, ఐ లవ్డ్ ఇట్. ఎన్ని టేక్స్ తీసుకున్నారు? యూ డోంట్ బిలీవ్ 1 minute 43 seconds మోనోలాగ్ ఉంటుంది, డైలాగ్ మేమర్స్ గురించి. అది ఫస్ట్ సెకండ్ టేక్ది ఓకే అయిపోయింది, బట్ అగైన్ నేను ఒక 10 takes 1 minute 40 seconds కంటిన్యూగా చెప్పిన. ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ అవుతుంటే ఒక 11th take 12th take ఇట్ వాస్ డన్. 1 minute 43 seconds మోనోలాగ్ కంప్లీట్. అండ్ మై డైరెక్టర్ వాజ్ లైక్, ఇది ఫస్ట్ షార్ట్ ఫిల్మే కదా అంటున్నాను. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే విక్రమాదిత్యని ఒక మోటివేషన్ లాగా చూడొచ్చా, లేకపోతే ఒక మంచి హీరోగా చూడొచ్చా, సో లేకపోతే జనరల్గా పెళ్లి చేసుకున్నటువంటి ఒక హస్బెండ్గా చూడొచ్చా ఫ్యూచర్లో?
ఫ్యామిలీకి? చూడొచ్చండి, ఎలాగో నాకు కూడా తెలియదు. బట్ ఐ హ్యావ్ అ క్లారిటీ ఇన్ మై మైండ్ ఏంటంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఇన్ మై హెడ్. అంటే లైక్ నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నా వెరీ సూన్. అట్ ద సేమ్ టైమ్ లైక్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ అంటే ఐ వాంటెడ్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ యాక్టింగ్ అంటే యాక్టింగ్ ఒకటే కాకుండా ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ యాంకరింగ్ అండ్ ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ దిస్ వీడియో స్టఫ్ అండ్ ఆల్. సో ఇవన్నీ ఉన్నాయి మైండ్లో, బట్ ఏంటంటే టైం లేదు దాంట్లోకి అంతే. సో ఐ వాంటెడ్ టు మేక్ టైమ్, సో ఐఎమ్ ప్లానింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. సో విక్రమాదిత్య గారు అంటే మీకు ఇన్స్టాలో దాదాపుగా మెసేజెస్ మంచి మోటివేషన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి సో కంపల్సరీగా తనకి సపోర్ట్ చేయండి. తనకి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి సో నా వీడియో నుండి ఎవరైతే డైరెక్టర్స్ చూసినా కూడా సో ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళకి మంచి సపోర్ట్ చేసి సో ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హలో అండి, దిస్ ఇస్ విక్రమాదిత్య. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.